ఆ, అరుణాచలేశ్వర, నాకు ఈ మోహం ఒకటి వ్యాపించి ఉన్నది. వన వన వానప్రస్థం అనేటువంటిది తీసుకోవాలనేటువంటి ఒక రకమైనటువంటి మోహం ఒకటి ఉన్నది. అది కూడా వృక్షాల మధ్యన, తర్వాత ఈ పశుపక్షాదులు ఉండేటువంటి ప్రాంతంలోనో, ఒక ఆశ్రమ ప్రాంతంలోనో నేను అక్కడ తీసుకుపోయి అక్కడ నేను ఈ వానప్రస్థాశ్రమము, మానసిక సన్యాసము స్వీకరించాలని, ఆ తర్వాత అత్యాశ్రమి సన్యాసము, ఈ మూడింటిని కూడా అక్కడే ప్రారంభించాలని ఆ విధంగా నిన్ను అడిగాను. పై వాటి మధ్యనే నన్ను ఉంచమని నేను కష్టపడి జీవించడమే కాకుండా నీ గానమాధుర్యంలో పూర్తిగా లీనమవడానికి 99.99% ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఒకవేళ పై వాటిలో దేనిని నాకు దూరం చేద్దామనుకున్నా నాకు మరలా దేహస్పృహ వస్తుంది. ఈ దేహస్పృహ వచ్చిందంటే మాత్రము బాహ్య మరణానికి ప్రయత్నాలు తప్పవు. జీవాత్మల మధ్యన జీవించమనడం, నేనెవడను సాధన చేయమనడం, ఇలాంటివి బోధించి నీ వాడుతున్న ఆట అది నీ అనుగ్రహమా లేక నీ శాపమా అని నాకు అర్థం కావటం లేదు. కాబట్టి ఈ విధంగా కూడా ఏముంది, వాటి మధ్యన నన్ను బారేయటం, చక్కగా ఏ వృక్షాల మధ్యలోనో, ఏ పశుపక్షాదులు తిరగాడే నా భాష అర్థం కానటువంటి వృక్షాల మధ్యలోనో, పశుపక్షాదుల మధ్యలోనో, ఏ ఆశ్రమ వాసాల మధ్యలోనో నా భాష ఎవరికి అర్థం కానటువంటి ఆ స్థానంలోనూ నన్ను పడేయమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అరుణాచలేశ్వర, నా నిజమైన కథ అంతా కూడా ఫేస్బుక్ ద్వారా నీకంతా కూడా తెలియపరుస్తూనే ఉన్నా. నీకంతా తెలుసు కూడా. మూర్ఖ శిఖామణి శతకాన్ని కూడా చక్కగా నా లోపల ఉండేటువంటి లోపాలు కుప్పలుగా తెప్పలుగా అవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. అరుణాచలేశ్వర సప్తసతి సందేహాలు కూడా ఉన్నాయి. ఈ పిప్పి పంటి బాధ ఎంత ఘోరంగా ఉంటుందో అంత ఘోరంగా నా లోపాలు నన్ను బాధిస్తున్నాయి. పిప్పి పంటి బాధ ఎంత బాధ పెట్టి నిలవనివ్వదు, కూర్చోనివ్వదు, పడుకోనివ్వదు, తిననివ్వదు, అసలు ఆలోచించనివ్వదు. ఒకటే బాధ, పిప్పి పంటి బాధ. ఆ విధంగా ఈ యొక్క లోపాల బాధ, ఈ లోపాలు నన్నంత బాధిస్తున్నాయి. అంటే నీతి నిజాయితీ ధర్మన్యాయం ఇవన్నీ ఆచరించినా కూడా ఇంకా లోపాలు ఉన్నాయి. లోపల చెప్పుకోలేనని లోపాలు. అది చెప్పుకున్నా అందువల్ల చెప్పుకుంటే పోతాయి అనుకున్నా, చెప్పుకున్నా పోవట్ల. కొన్ని ఇంకా ఉన్నాయి. ఎట్టాగే కోపం వస్తుంది, తాపం వస్తుంది, అన్ని రకాలు ఉన్నాయి. ఇది జరగవలన అన్ని పిప్పి మంటిని పెరిగి పారవేసిన ఎంత హాయిగా ఉండునో అంతకంటే 1,000,000 రెట్లు హాయి దేహ స్పృహ నాకు నీవు పోగెత్తివేని లభించును. అప్పుడేనను శాంతి పొందునేమో. ఇది జరగవలనన్న ముందు నీవు మౌన లేదా ఆత్మస్వరూపుల మధ్యన నా యొక్క జీవనం సాగునట్లు చేయవయ్యా రమణయ్య అంటూ నేను నిన్ను ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రేమించు జీవాత్మ మధ్యలన, ద్వేషించు జీవాత్మల మధ్యన, ఈ రెండింటిలో ఎచ్చట నేను నన్ను ఉంచిన మనసుకు రోగం పట్టి దేహము ఆరోగ్యం కూడా దెబ్బతినుతున్నది. అర్థం కాని భాష చేయు పశుపక్షాదుల నడుము కానీ, అసలు శబ్దమే చేయని మౌనస్వరూపులైన వృక్షముల మధ్యమున కానీ, సహజమైన ఆనందం కలిగిన అల్లరి పనుల్లో చూపించు చిన్ని కృష్ణుని మాదిరి పసిపిల్లల మధ్య కానీ, జన్మనిచ్చినందులకు వారి రుణము సేవ రూపంలో చేయు అవకాశము వచ్చే విధంగా తల్లిదండ్రుల మధ్య సేవ చేయుట కానీ, పై 4 లక్షణాలు కలిగి ఇతరులకు సేవ చేయుట నిమిత్తంగా కానీ, ఈ 5 లక్షణాల్లో ఎక్కడైనా నన్ను ఉంచవయ్యా స్వామే, ఈ విధంగా దూరంగా పెట్టబాక అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. శరీరమునకు రోగం వచ్చినా బాగుపరుచుకోవచ్చు కానీ మనసుకు రోగం వస్తే ఎంత ప్రయత్నించట బాగు చేయటం చాలా కష్టంగా ఉన్నది, సాధ్యం కావడం లేదు. జీవాత్మల మధ్యన నుంచితే వారు దృష్టి మీద దృష్టి పెట్టుకొని శాస్త్రము అన్నింటినీ కూడా తొంగలో తొక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ నన్ను కూడా అట్లా ఉండమని పోరు పెడుతున్నారు. ఆ పోరులో నేను వాళ్ళతో నేను వేగలేను. దాంతోపాటు శరీరము రోగగ్రస్తమే కాదా అరుణాచల శివ. ఎప్పుడైనా అనుకోని సందర్భములందు శరీరముకు రోగం వచ్చినా మనసుకు ఎప్పటికీ రోగం రాదు. రోగం అంటూ వస్తే అయితే ఎక్కువ కాలం మౌన స్వరూపాల మధ్యన నీవు నన్ను ఉంచగలిగితే ఒకే రకంగా మారటానికి సాధ్యం కావచ్చేమో. తదుపరి నీలో విలీనం కావటమే సాధ్యమవుతుందేమో. అరుణాచలేశ్వర, నీవు మొదటి రూపం సగభాగంగా ఉన్నానన్నావు, అదే భారీ రూపం అన్నావు. ఆ రూపం చూస్తే నా ఒళ్ళు గడిపొడుస్తోంది. ఎందుకో నీకు తెలుసును. ఎందుకంటే
ఆడించువాడవు నీవే కావాలి. ఆత్మరూపంలో నీవు చేసేది చేస్తున్నావేమో, కానీ బహిర్ముఖమైన చేష్టలు చూస్తే చూస్తే మూడవ నాలుగవ తరగతులకు మధ్యన సంబంధించినవి. అంతేకాదు నన్నును ఆమె వల్లనే మార్చడానికి ఎప్పటి నుంచే ప్రయత్నం చేస్తోంది. కానీ సాధ్యం కాక చేయకూడని పనులు చేస్తూ నాకు జీవితం మీద విరక్తి పుట్టేట్లు చేసింది. నీవు నన్ను రెండవ మొదటి తరగతుల మధ్యన ఉండున్నట్లు చేశావు. నా ప్రథమ లక్షణం నీతి నిజాయితీ ధర్మంగా ఎంత వస్తే అంతే దానితో బతకడమే. అది సాధ్యం కాకపోతే ఎవరి మీదనో ఆధారపడటం తప్ప నాకు గత్యంతరం లేదు. అంతేగాని మేము సుఖంగా ఉండటం కోసం అడ్డదారులు తొక్కలేను. అవసరం అనుకుంటే సంసారాన్ని వదులుకోవడానికి సిద్ధపడతాను, కానీ ఎవరో చేసి బ్రతుకుతున్నారని నేను బ్రతకలేను. నాకు ఇష్టం లేదు. ఏ సుఖం లేకపోయినా మీతో ఎలా ఉండాలని నీవు భార్య యందు అడిగించావు కదా, అది విని విని నాకు బ్రతకాలని అనిపించటం లేదు స్వామి. అందువల్లే 5 మార్లు ఆత్మహత్యలు చేసుకున్నాను. ఇంకా నీకు కనికరం కలగటం లేదా? తప్పదు 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 మరణం అంటోంది నా మనసు. దేహస్పృహ ఉంటే చాలు మరణం కోరుకుంటోంది. నీవు ఏమేమి రూపాల ద్వారా ఏమేమి చేశావో అవి నాకు నేనే చెప్పుకున్నదంతా వారి రూపాలను చూస్తే నాకు ఒళ్ళు మండిపోతోంది. అంటే ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ద్వారా చేసేటి పనులకు నీకు సంబంధం లేదంటున్నావు. అంతేగాని ఏది చేసినా నీవే చేశావనుకోవడం నాకు అలవాటు చేశారు కొంతమంది పెద్దలు. వారు ఏదేదో చేసేసి ఫలితాలు తారుమారైనప్పుడు కారణాలు ప్రారంధం మీదకు దేవుడి మీదకు నెట్టడం కొంతమంది పెద్దలు తెల్లటి బోర్డుల మీద రాసి చూసుకోమన్నారు. అంటే వారు చెప్పినదే సత్యం అని వారి ఘోష కాబోలు. అనేక గ్రంథాలు చదవటం ద్వారా తెలుసుకున్నాను. నీవేమీ చేయటం లేదని, నీవు అనుకున్నవి మానసిక కల్పన మాత్రములేనని, నీవు చేయట్లేదని తెలుసుకుని నన్ను ఈ విధంగా మాయ చేసిన వారి మీద విపరీతమైన కోపం వస్తున్నది స్వామి. అందువల్ల ఈ రూపాలతో నాకు పనేంటి? వారు ఏ ఆయుధాలు చేతిలో లేకనే నాలుకను ఆయుధంతో మాత్రమే నా మనస్సును తూట్లు చేసి మనస్సును నిలవదీయకుండా చేస్తున్నారు. మనస్సులో లేకుండా పోతుంటే నాకు మరణించాలని తుది కోరిక పుడుతున్నది. అప్పుడు దేహంగా ఉండటం నాకు చాలా కష్టంగా ఉంటోంది. నాకు సరిగా నిద్ర పట్టడం లేదు, సరిగ్గా అన్నం రుచించటం లేదు, సరిగ్గా దప్పిక కలగటం లేదు, సరిగ్గా ఆకలి వేయటం లేదు, ఏమీ చెయ్యాలని అనిపించటం లేదు. ఒక్కటే విపరీతమైన తపన కలుగుతోంది. దేహస్పృహ పోవాలంటే నేను ఏమి చేయాలి? ప్రయత్నాల కొరకై ఆలోచనలు ఆవేశంగా ప్రయాసపడుతోంది. అది మాటల్లో చెప్పలేను. మరణం ఉంటే దేహస్పృహ పోతుందన్న ఆలోచన వచ్చి మరణించాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తోంది. నిద్ర మాత్రలు మింగటమో, పొరుగు మందు తాగటమో, మరే ఇతర శరీర గొంతుకులో కోసుకుంటామో ఏదో విధంగా చేసుకుంటూ మరణం వెంటనే వస్తుందని సత్యం అంటోంది. అదే చేస్తోంది. ఇంకా రక్షించేవాళ్ళు రక్షిస్తూ ఉన్నారు, చచ్చేవాళ్ళని చస్తూ ఉన్నాను. కానీ మరణం వచ్చినట్టే వచ్చి మరలా బ్రతికి దేహస్పృహ వచ్చి మరలా విలవిల్లాడిపోతూ ఉన్నాను. ఈ రూపాలతో కలిసి ఉండలేను, రూపాల మధ్యన బతకలేను. అటువంటి రూపాలు తారసపడితే మరలా మరణ ప్రయత్నమే. మరి కనుక నేను కోరినట్టు చేయవయ్యా అరుణాచలేశ. అది ఏమిటంటే నీ మౌనం నాకు నచ్చింది. నీలాగా ఉన్న స్వరూపాలు ప్రత్యక్షంగా ఉన్నాయి, వాటి మధ్యన నన్ను పడేయి. నాకు ఈ దేహస్పృహ ఈ యొక్క ప్రతిబంధకంగా ఉంది, దీన్ని తొలగించువయ్యా. దానికి నా యొక్క ప్రశ్న వర్షం కురిపిస్తున్నాను. అరుణాచలేశ్వర సప్తశతి ద్వారా నా యొక్క సందేహాలు చిన్నగా తీర్చవయ్యా. అరుణాచలేశ్వర సప్తశతి. 1 దండమొక్కటియు కమండలమొక్కటి కౌపీనమొకటి తక్క మరి ఏమియో లేని నిను గురించి లిఖింపు మనుచు ఆజ్ఞ ఇచ్చితివి ఓ అరుణాచలేశ. తండ్రి రూపమునా నీ దయ అటులుండే త్రిశతి వ్రాయగనుపదేశమిచ్చితివి. నవ్వుగొంటిని స్వామి నాలోన నేను ఏమియు కాని నిన్నెట్లు వర్ణింతు. ఏమియు తెలియని పామర కవిని పద్యములవి 300 వ్రాయ సాధ్యమా నాకని సంధియపడితి. తేటగీతులలోన ద్విపదలలోన శీస పద్యములలో చెప్పనా తరమే. ఇక అనుష్ఠుప్పులో నెట్టుల కుదురు అయిన నే నిట్టుల ననుకొంటినయ్యా. కౌపీనబంతుడే కడు భాగ్యశాలి
అనుమాట కలదయ్య ఆ విధమ్ముగనే ఏమియులేదని ఎంచి పల్కగనే అన్నియు ఉన్నట్టులయ్యను నాకు అన్నియు ఉన్నట్టులయ్యను నాకు అసహాయుడెవ్వడో అతడే చూడ బలశాలి అనువేద వాక్యము కలదు కాబట్టి త్రిశతియే కాదు సహస్ర పద్యములైనను వ్రాయుమంచనిన అవలీలగా వ్రాయగా గలవాడ ఏమియు లేకపోయిననేమి నీవు ఆనందమూర్తివి అంతయు నీవే ఆనందమూర్తివి అంతయు నీవే అన్నియు ఉండియు ఈ అహమ్మతి తోడ ఏమియు లేని నిరూహుడ నేను అన్నియు ఉండియు ఈ అహమ్మతి తోడ ఏమియు లేని నిరీహుడ నేను దుఃఖమూర్తిని కుత్సితుడను దుష్టమతిని నేనుగా పుట్టిన ఈ నాకు మరియు తానుగా నిలచిన నీకు నడుమ అడ్డైన తెర చీల్చుటన్న నా తరమే అయిననేమైనది అభయము నీవే నేనుగా పుట్టిన ఈ నాకు మరియు తానుగా నిలిచిన నీకు నడుమ అడ్డైన తెర చీల్చుటన్న నా తరమే అయిననేమైనది అభయము నీవే 2 నిత్యము నీకు నైవేద్యాన్ని సమర్పించినట్టి ఎచ్చమ్మాళ్కు విముక్తినిచ్చావే నీ నామగానము నిత్యము చేస్తున్న నాకు ఇంకెప్పుడు విముక్తిని ప్రసాదిస్తావయ్యా భగవాన్ అరుణాచల శివ 3 కర్మలు చేయుచు గణతికి నెక్కు మహనీయులే గాని మౌనులు కారు శ్రీరాముడైనను శ్రీకృష్ణుడైనను పాండవులైనను పరిగించి చూడ రామాయణమొకటి రాముని గూర్చి భాగవతమొకటి వాసుదేవునకు భారతమొకటి పాండవులకును నీవో అఖండ మౌనివి జ్ఞానివియును కర్మలు వీడిన మర్మజ్ఞుడవును ఇట్టిని తత్వము ఎరిగించు కొరకు విన్నవి వ్రాసిన వెన్ని గ్రంథములో నేనెవడను అనిడిని ఉపదేశ సారము గీతయు సద్దర్శనము అరుణాచల స్తుతి గురువాచకము లేఖలు టాక్సు మరి ఎన్నియో ఇట్లే గ్రంథములున్నవి రమణును గూర్చి వివరణాత్మకముగా వెలువడియుండే హస్తామలకముగా అరటి పండొలిచి చేతిలో పెట్టిన రీతిగా పెక్కు ముక్తిని కను మార్గమును చూపగలుగు వివరణలు వలయు నవును నిజమ్మే రామాయణము భారతము భాగవత గ్రంథములందు ధర్మమే చెప్పబడి జ్ఞానమనడి ప్రకాశము వెదజల్లుచున్నవి నీ బోధలెన్నగనవుర మిన్నయౌ నీ తత్వమెన్నగా తరమే నీ తత్వమెన్నగా తరమే నీ బోధలెన్నగనవుర మిన్నయౌ నీ తత్వం ఎన్నగా తరమే 4 గంట కొట్టగానే కదలుచు భోజనశాలకేగు భాగ్యశాలివీవు వెళ్ళగలవు నీవు వెళ్ళి భుజింపను గలవు నిలువగలవు వలయునేని కాని ఎడల ఆ సుఖాసీనుడా వగుచు ధ్యాన నిష్ఠయందు కుదిరి మరపులేని ఎట్టి ఎరుకతో హాయిగా శూన్యదశను చూచుచుండగలవు అడ్డు చెప్పగలుగునట్టి వారే లేరు అడుగరెవ్వరు నిన్ను అడిగిరేని మిన్నకుందు వీవు తిన్నగా కూర్చొని మౌనమందు జ్ఞానమందు మునిగి
కాని ఒక్క మాట గలదయ్య గురువర్య అంతరమ్ము కలదు హస్తి మశక ములకువలే. కాని ఒక మాట గలదయ్య గురువర్య అంతరమ్ము కలదు హస్తి మశకములకువలే. హస్తి మశకములకువోలే మనకు ముందు వెనుక చూడ. నాకు భార్య కలదు నీకు లేదు, కాని ఒక్క మాట గలదయ్య గురువర్య అంతరమ్ము కలదు హస్తి మశకములకువోలే. మనకు ముందు వెనుక చూడ. నాకు భార్య కలదు నీకు లేదు, భర్త వోలె నేను భరింపలేదంట. పిల్లలను కనుటయు కల్లయంట, గడనలేని ఎట్టి మగడను నేనంట. నలుగురు మెలగినటుల మెలగనంట. ఈ రీతిగా ఎన్ని ఎన్ని నిందలనో భరించుచున్నాను భార్యతో నేను. ఈ లోక గతి ఎల్ల ఎరుగుదు నీవు, ఏద కత్తెరగ నుండు నింక నాలుకయు. బెల్లము పగిది తీపిగా నుండు నోయి, చిరునవ్వు వెలయించి చెప్పుచుండెదరు. తీయని మాటలు తేట తెల్లముగా, కడుపులో నిండిన కపటము తోడా. తడిగుడ్డతో గొంతు తరిగెదరయ్యా. ఈ విధముగా ప్రవర్తించుట నాకు చేతకాదే, ఏమి చేయుదునయ్యో. కుటి కోసము నేను కుచ్చితమైన బ్రతుకును సాగింపవలయునా ఏమి. ఇది అసంభవము, నాకిది చేత కాదు. నాకెందుకీ గోల, నాకు పెండ్లాము వలదు, సంతానము వలదు నీ వలనే. చేర్చుము నన్నును చేరియుండెదను, చీకును చింతయు లేక ఒంటరిగా. ఏ ఆశ్రమమునందో ఏ మూలనందో హాయిగా ఉండెదనయ్యా నీలాగు. కాదేని నా కోరికలు తీర్చవయ్య ఓ రమణ గురు, ఓ అరుణాచల శివ. ఏది ఏమైనను ఇంక నా మదిని సందేహములు పెక్కు శల్యములట్లు తొలుచుచున్నవి స్వామి. దురదృష్టమిదియు విన్నవించుచునుంటి వినయము తోడ. అలఘమ్మ సుందరమయ్యరు నీదు జననీ జనకులు పోషణ చేసినారు, గురువులు విద్యను గరిపించినారు. అయిన మనకేది వ్యత్యాసమంచనినా చెప్పెద వినవయ్య చెవులార ఇప్పుడు. ఎవరికి చెప్పక ఇంటిలో నుండి బయలుదేరితి నీవు భయపడకుండా. ఎవరికి చెప్పక ఇంటిలో నుండి బయలుదేరితివి భయపడకుండా. చిన్నతనమునందే శివభక్తితోడ అరుణాచలము చేరి అందే నిల్చితివి. దేహబాధల కోర్చి తిండిని మరచి సతత సమాధిలో స్వాత్మతత్వమున ఆనందమెంతయో అనుభవించితివి. అరుణాచలేశ్వరుడాశ్రయం మగుచు నిన్ను రక్షించెను పెన్నిధానమయీ. హృన్నిధానముగా ఎప్పుడు నీకు సన్నిధి వసగే నిస్సంగుడవనుచు. సంసార బాధల జాడయే లేక అంతర్ముఖుడవౌచు అరుణాచలమున నిలిచియుంటివి కదా నీవో మహాత్మా. అంతర్ముఖుడవౌచు అరుణాచలమున నిలిచియుంటివి కదా నీవో మహాత్మా. ఏ 14 ఎట్టులున్నవో ఆత్మనిష్టను బోని అనవరతముగా. సుఖమన్న నీదో ఈ చౌద్యమౌ తలప. ఏమియు లేనివాడే సుఖి అనుచు, ఏ కోర్కె లేనివాడే ధని అనుచు. ఇట్లు నిరూపించితివేమో నీవౌర. అవునిది నిజమే యటంచు నెంచినను. నీ వలె నాకును ఏమీ లేదు,
నాకును నీవలే ఏ కోర్కె లేదు. అయినను దయలేక వంతయైనా భార్యగా వచ్చి నన్ బాధలు పెట్టుటిది న్యాయమగునే. నిన్నేమి చేసి తిని భార్యయే లేనట్టి వాడవయ్యుండి నా భార్యగా ఇట్టి నాటకమేలా. ఘోరమౌ ఇట్టి సంసారమునందు పడద్రోచి నన్నిట్లు బాధించుటేలా. నీవేదియో చెప్పినావా ఇదేమి వినిపించే చెవులలో వింతగా నాకు కూడా కలదు నాయనా భార్య అని చెప్పుచున్నట్టులనిపించెనేమి. ఆశ్రమమే కదా ఆలినా కంచు చెప్పుచున్నావు ఖచ్చితముగా నీవు ఔరా. ఇదేమి అన్యాయము స్వామి, నేనొకటన్నచో నీ ఒకటనుచు తికమక పెట్టుట తీరు కాదోయి. అరుణాచలేశ్వర కరుణాంతరంగా జనని రూపముతోడ జన్మనిచ్చితివి, పితృరూపముతోడ పెంచి పోషించి ఆచార్యుబోలె విద్యను నేర్పినావు. భార్యవైనా సగభాగమగువగుచు జీవితయాత్రలో చెంత చేరితివి. ఇంతయే చాలునా ఎన్ని బాధ్యతలు నిర్వహింపవలయు నేను లోకమునా. వాటినన్నింటినీ వదలుట ఎట్లు అంతరంగము నీది అవగతమయ్యే. ఇచ్చినవేవో నీకిచ్చి తినింకా ఇతరములన్నీయు నీవు అమర్చుకొనవలయు నంచనదెవు అంచనెదవు అనేదవు. ఇచ్చినవేవో నీకిచ్చి తినింకా ఇతరములన్నీయు నీవు అమర్చుకొనవలయును అనేదవు. భావము తెలిసే ఉన్నది గ్రహించి ఉన్నట్టులుండి, లేనిది త్యజించి లేనట్టులుండి, శ్రమపడి సర్వము సాధింపవలయు నా కాళ్లతో నేను నడువగావలయు. స్వప్రయత్నముతోడ బ్రతుకగావలయు, ప్రారబ్ధమనుభవింపగ తప్పదనుచు విజ్ఞతతోడ జీవింపగావలయు. తెలిసినలే ఇంక తెలిసెనులెమ్ము వందన శతములో సుందరతనయా. ఆశీర్వదించుము అరుణాచలేశ, ఆశీర్వదించుము అరుణాచలేశ, ఆశీర్వదించుము అరుణాచలేశ. 5. దేహధారిని నేను, నీకు పేరు కలదు నాకు కలదు. నీవు వేరు కాదు నీవెంతో నేనంతే, నిన్నెరుంగనట్టి నిముషమునందు నిన్ను స్మరించు కొలది నీ మహత్వము గూర్చి, విన్న కొలది నీ పవిత్ర చరిత, చరియు కొలది బుద్ధి తారుమారైపోయే. నేను వేరు దైవమీవు వేరు, నేను వేరు దైవమీవు వేరు, నేను వేరు దైవమీవు వేరు. నాకు నీకు నడుమ నామరూపములను మించినట్టి భేదమెంతయో వంచింపరానిదై తలంపరానిదియునై కలదు మందమతిని తెలియనైతి. నాకు నీకు నడుమ నామరూపములను మించినట్టి భేదమెంతయో వచింపరానిదై తలంపరానిదియునై కలదు మందమతిని తెలియనైతి. నీవు వేరనియును నేను వేరనియును స్పష్టము కాసాగే చక్కగా. అంత మన ఇరువురి నడుమ క్రమక్రమముగా పెద్ద అగాధము పెరిగిపోయినది. నేనిట నేలపై నిలిచియేయుంటి, నీవేమో ఎత్తుకు ఎదిగిపోయితివి. అంబరంబును దాటి అభ్రమండలము దాటి చంద్రార్కుల దాటి పైకి ఎక్కడ మొదలో నీకెక్కడ తుదియో అంతు చిక్కని దూరమై అయ్యయో అయ్యయో. అజుడును హరుడును అందుకోలేక
ఆద్యంతములు కానరైర్యానాడు సాధ్యము కాక చతురాననుడును సాధ్యము కాక చక్రపాణియును సాధ్యము కాక చతురాననుడును సాధ్యము కాక చక్రపాణియును తెల్లమొగము వైచి దీనతనుంద సామాన్యమానవుడ సాధ్యమా నాకు సామాన్యమానవుడ సాధ్యమా నాకు సామాన్యమానవుడ సాధ్యమా నాకు నీవెంతయో చూడ నేనును అంతే అని తలంచి తినేనింతకు ముందు గుండె ఇప్పుడు గతుక్కుమనగా వంగి వినయముతో నిట్టులను కొంటినయ్యా నీవెంతయో చూడ నేనును అంతే అని తలంచి తిని నేనింతకు ముందు గుండె ఇప్పుడు గతుక్కుమనగా వంగి వినయముతో నిట్టులను కొంటినయ్యా నీవెంతయో ఇంక నేనింతే యౌదు అట మహతో మహీయము నీదు మహిమా అట మహతో మహీయము నీదు మహిమ ఔర అణోరణీయము నాదు ఉనికి ఆకాశమును దాటి అరిగితివీవు పాతాళమున జారి పడి తిని నేను ఆకాశమును దాటి అరిగితి నీవు పాతాళమున జారి పడి తిని నేను ఆపార సముద్రమైతివి నీవు ఒక నీటి బొట్టుగా ఉంటిని నేను జలకణమును నేను జలనిధి నీవు జలకణమును నేను జలనిధి నీవు ఉప్పు బొమ్మను నేను ఉదధివి నీవు నీటి బుడగ నేను నీరధి నీవు నిన్ను వెతకితిగాని లాభమేమి దాగితివేమో నీవే గుహలోనో దాగితివీవని తలచితిని గాని దాగితివీవని తలచితి గాని నాలుక కరుచుకొన్నానులే మరల ఏమని అడిగెదవేవి చెప్పెదవు ఏమని అడిగెదవేని చెప్పెదను వినదలంచెదవే ని వీణులు చేర్చి నిన్ను గురించి నేనరుగంగ గోరి నన్ను గురించి వర్ణన చేయుచుంటి నాకున్న బహులక్షణములను చెప్పి వానిలో నీవెట్లు లీనమయ్యుండి ఏమేమి బోధింపనెంచుచున్నావో వెతగనారంభించి సతమతమైతి ప్రతి విషయము నేను ద్వంద్వరూపముగా భావించుచున్నాను ద్వైత బుద్ధినయి ప్రతి విషయము నేను ప్రతి విషయము నేను ద్వంద్వరూపముగా భావించుచున్నాను ద్వైత బుద్ధినయి మరి నీ వనడిదేమి మౌనము దాల్చి మరి నీ వనడిదేమి మౌనము దాల్చి అంతయు ఏకమే అని కాబోలు నీ మౌన బోధము నెరిగితేనేని మనసెల్ల నీవై మారిపోయదను నీ మౌన బోధము నెరిగితినేని మనసెల్ల నీవై మారిపోయదను మనసెల్ల నీవై మారిపోయదను నీ మౌన తత్వము ఎరుగకయున్నా ఎక్కడి గొంగడి అక్కడే యుండు నీ మౌన తత్వము ఎరుగకయున్నా ఎక్కడి గొంగడి అక్కడే యుండు నీవు నీవుగా నొందు నేను నేనుగానే యుందును నీవు నీవుగా నొందు నేను నేనుగానే ఉందును ఆదిలో ఉన్నట్లుగానే తండ్రివై వచ్చిన తప్పులు సైచి నన్ను పోషించుచు నన్ను కాపాడు పరమాప్తుడైనట్టి పరమాత్మవనుచు తత్వము తలపగా నీవు తండ్రిని బోతగా తలచత నేను తల్లివై వచ్చి ఉదరమున దాల్చి నాకు జన్మనొసగి నన్ను ప్రేమించు పరమాత్ముడైనట్టి పరమాత్మవనుచు తత్వము తలపగా నీవు తల్లిని దాదిగా తలచద నేను భ్రాతయ్యై వచ్చిన బాధలు తీర్చి నన్ను క్షమించుచు నన్ను రక్షించు పరమాత్ముడైనట్టి పరమాత్మవనుచు తత్వము తలపగా నీవు
భ్రాతను జ్ఞాతిగా భావింతు నేను. వదినవై వచ్చిన బాగును కోరి నన్ను శిక్షించుచు నన్ను మన్నించు. పరమాత్ముడైనట్టి పరమాత్మవనుచు తత్వము నెరింగింపతలపగా నీవు. వదినను నా శత్రువంచు చూచెదను. భార్యవై నా సగభాగమై నిలిచి నన్ను సేవించుచు నన్ను పూజించు. పరమాత్ముడైనట్టి పరమాత్మవనుచు తత్వము నెరింగింపతలపగా నీవు. భార్య గయ్యాలి గంపయ్యని చూచెదను. అత్తమాములుగా ఆహ్వానించి మిగుల నన్ను ఆదరించుచు ఎన్నిక సేయు. పరమాత్ముడైనట్టి పరమాత్మవనుచు తత్వము నెరింగింపతలపగా నీవు. అత్తమామలు అహితులు అంచు చూచెదను. ఇన్ని రూపములతో నన్నంటి ఉండి పెంచి పోషించి రక్షించి శిక్షించి సేవించి మన్నించి నా వెన్ను తట్టి స్వప్రయత్నము తోడ బ్రతుకుట నేర్పు. నీ అనుగ్రహ దృష్టిని గ్రహింపలేక సొంత కృతజ్ఞత చూపించలేక స్థానువు బోలే ఏ చరణము లేక దూషించుచున్నాను దుర్మతి అగుచు. దూషించుచున్నాను దుర్మతి నగుచు. దూషించుచున్నాను దుర్మతి నగుచు. పిచ్చివాడను వెర్రి వెంగళప్పనుగా నీదు సంకల్పము నెరుగలేనైతే. బంధువులు కరుణా సింధువులగుచు కాపాడుచున్నారు కథ నిరంతరము. అవ్యాజమగునే కృపావలోకనమే కారణమగుచు రక్షణ కవచముగా. అయినది సర్వము నా బాగు కొరకే జరుగుచున్నది సదసద్వివేక. జరుగుచున్నది సదసద్వివేక బుద్ధితో గమనించి పొందుదు శాంతి. సకల సంభవముల సారము తెలిసి సకల సంశయములు సమసిపోయినవి. అంతయు నా మంచికై వనర్చదవు. ఇష్టదైవముగా నా ఎదుటనే కలవు. తల్లి రూపముతోడ తండ్రి రూపమున, భ్రాతృ రూపముతోడ వదిన రూపమున, భార్య రూపముతోడ బంధు రూపమున. ఎక్కడో వెదకుట ఏల నేనింక నేనెవడ నటంచులోనికి మరలి. కన్నుల ముందు సాక్షాత్కరించినను కనుగొననైతిని కండ్లున్న గ్రుడ్డి వాడనై. ఓ భగవంత శ్రీరమణ, ముక్తుడనై ఉండి ముక్తిని కోరి సాధన చేతు హాస్యాస్పదమిదియు. ముక్తుడనై ఉండి ముక్తిని కోరి సాధన చేతు హాస్యాస్పదమిదియు. నేను నీవు ఒకటే నిజమిది తెలిసే. నా నుండి ఎన్నియో నేనులు పుట్టే. నేనులన్నీయును నాలోననే కలియు. ఉదధిని చేరడి నదులకు పోలే శ్రీరమణ మహర్షి చేసిన బోధ. ఎదలోన నిలుపుచు ఇహలోక యాత్ర సాగించుచున్నాను శరణు శ్రీరమణ. ఎదలోన నిలుపుచు ఇహలోక యాత్ర సాగించుచున్నాను శరణు శ్రీరమణ. శరణు శ్రీరమణ, శరణు శ్రీరమణ. 6. మౌననిష్టనున్న జ్ఞాన శిఖామణి వన్నమాట తెలియునయ్యు నాకు. మౌననిష్టనున్న జ్ఞాన శిఖామణి వన్నమాట తెలియునయ్య నాకు. అంతేగాని సతత అంతర్ముఖుండమై ఏమి చేయుచుందువో ఎరుగలేము. అంతర్ముఖుండవై ఏమి చేయుచుందువో ఎరుగలేను. చలికి వణికినావు మొలకు గోచి తప్ప నూలు పోగుకైన నోచుకొనక. మండు టెండలోన ఎండిపోయితివయ్యా వానలోన తడిసి వడలినావు. చలికి వణికినావు మొలకు గోచి తప్ప నూలు పోగుకైన నోచుకొనక. మండు టెండలోన ఎండిపోయితివయ్య వానలోన తడిసి వడలినావు. గొంతు తడుపు కొనగ గురుక్కెడు నీళ్లును లేవు. తినగ తిండి లేదు మొదట నిదుర అయిన లేదు. నిముసము అయినను నీకు కాలమెటులో అప్పుడు గడిచిపోయే. అది అంతయును గతమయ్యే. నీనాడు సోఫాను చెయ్యగా చూచుకొన్నావు.
హాలులో కూర్చుని హాయిగా నీవు ఆనందముగా ఏవో అంతరలోక సంచారమునరింపసాగి ఉన్నావు. మాటలు లేకుండా మౌనముగానే పక్షులను దృశించి పలకరించెదవు. ఉడతలను స్పృశించి ఊసులాడెదవు. కోతులను హనుమలను ఓం విష్ణవే నమః హనుమలను గ్రహించి కులుకుచుండెదవు. శ్వానములను కూడి చర్చ చేసెదవు. పాములతో కూడి పాట పాడెదవు. నెమలి చెంతకు చేరి నృత్యమాడెదవు. గోవు లక్ష్మిని చేరి గోముగా నిమిరి కన్న కూతురు బోలె గారమించెదవు. కనులు తెరచియున్న కనుమూసియున్న పని చేయుచున్నను పని లేకయున్న అంతర్ముఖుండవై అలరారుచుండి సహజ సమాధిలో సంచరించెదవు. సహజ సమాధిలో సంచరించెదవు. పూర్వజన్మార్జిత పుణ్యఫలమ్మో జన్మాంతరమగు వాసన బలమేమో అరుణాచల నామమాలకింపగనే పరవశించితివీవు బాల్యమునందే. తక్షణమే పోయి తండ్రి అయినట్టి అరుణాచలేశుని అంకము చేరి అప్పా ఇదిగో నీదు ఆజ్ఞను బట్టి వచ్చి తీనని చెప్పి అచ్చటనే నిలిచి రమణ మహర్షిగా ప్రకటమైనావు. అది తపమో లేక అది మౌన వ్రతమో ఎరుగని రీతిగా వరలుచు నుండి కదలకయున్నావు పెదవి విప్పగయే. 14 ఎంత అబ్బురము, ఒక మాట చెప్పుము ఉన్నదున్నట్లు. ఇది నిజమో కాదో నే నడిగెదను. అరుణాచలమునందు హాయిగా ఇట్లు ఆనంద రూపుడవుచు ఉండుటకు కారణమేమిటో కావలే నాకు. నీవు చెప్పని ఎడ నేనే చెప్పెదను. అరుణాచల నామము అనవరతముగా హృదయాంతరమునందు పదిలము చేసి రమించుటొకటే కారణమౌను చూడ. అంత మాత్రమే కాదు వింతగా మరియు అరుణాచలేశ్వరుడవును యశోద. అరుణాచలేశ్వరుడవును యశోద బాలకృష్ణుడవౌదు లీలగా నీవు. అరుణాచలేశ్వరుడవును యశోద బాలకృష్ణుడవౌదు లీలగా నీవు. ఆ యశోదాదేవి ఆవరణమున బాలకృష్ణుండాడి పాడిన యటుడే. అరుణగిరి సమీపమందు రమణుడు మౌనలీలలు చూపె మనకందరకును. మౌన గీతములెన్నో గానము చేసే మౌన బోధలు చేసే జ్ఞానమునసగే. అచల తాండవమాడి అరుణాచలునిగా అరుణాచల తాండవమాడి అరుణాచలునిగా. ఈ మాటయే నిజం బెట్లు చూచినను నిజము చెప్పుము నాకు. నీ విట్టులుండ అన్యథా సాధ్యమా అవనీతలానా. ఇది నిజమైననే ఈ దేహమేను కాదు అన్న సంగతి గమనికలోన. ఈ దేహమేను కాను అన్న సంగతి గమనికలోన ఉండుట సాధ్యమవునున్న మాటిదియే. ఇంత ఏనా స్వామికి ఇంతకు మించి మరి ఒక మాట ఏమైనను కలదే. నేను చెప్పిన మాట నిజమని అనుము. సామాన్యులకిది అసాధ్యముగాన నీ తదేక ధ్యాన నిష్ఠ నాబోటి అల్పులకు ఏ రీతిగా సాధ్యమగును. బుధ శనివారముల్ బుద్ధిగా నేను సత్సంగమందున సంకీర్తనమును చేయుచున్నానయా పాయక. నీదు స్తుతి చేయుచున్నాను సుందరమైన నీ కథామృతపాన నిరతుడనగుచు స్మరించుచున్నాను మరవక. కాని ఏమి చెప్పెద స్వామి, సత్సంగ సమయమునందున చక్కగా నుండు చింతలేవియు సొంత చెంతకు రావు. అన్య విషయములు ఆవలయుండు నీ గుణకీర్తనమాగిపోవగనే. మనసు బయల్వెడలును తీవ్రగతిని లౌకిక వ్యవహారము లౌల్యము హెచ్చి విషయ చింతనము ముప్పిరి గొల్పుచుండు. కటకట కుక్కతో కకుబోలే తిరిగి నా బుద్ధి మారి నానా విధములుగా వక్ర మార్గములందు పయనించుచుండు. నీకున్న ఎట్టులే నాకును దేహమున్నది వ్యత్యాసమున్నది గాని
చిలబోలె నీవు నిశ్చలవుడవై ఉండ, చిలబోలె నీవు నిశ్చలుడవై ఉండ, చక్రము ఓలె నేను చెరియించుచుందు, ప్రతిమ బోలిక నీవు పలుకగయుండా, వటబట నేనేమో వాగుచుండెదను, ప్రతిమ బోలిక నీవు పలుకకయుండా, వటబట నేనేమో వాగుచుండెదను, నీవలే ఉండుట నేర్పుము స్వామి, మార్పు రావలే నన్ను మార్చుము స్వామి, సర్వజ్ఞుడవు సర్వశక్తిమంతుడవు, సకలము చేసడి శక్తివవు నీవు, ఇట్టి నన్నును పట్టుకోవయ్యా, నాకు నిర్దేశించినట్టి కార్యములు చేయుట చక్కగా చేత కావలెను, అంతర్ముఖత్వము అలవడవలెను, రాగము ద్వేషము ఆగిపోవలెను, చింతలేవియు లేక జీవించవలెను, ఆనంద నిలయుడనై ఉండవలెను, హాయిగా అర్థమును ఆర్జించవలెను, చుట్టాలతో కూడి సుఖయించవలెను, కేల్మోర్చి మృక్కునన్ కృప చూడబోయి, కోరినవి ఎల్ల సమకూర్చబోయి, శతకోటి నమస్కారముల్ నీకు అరుణాచల రమణ కరుణావతార, అరుణాచల రమణ కరుణావతార, అరుణాచల రమణ కరుణావతార. 7 పొందియున్న జల్ల పోగొట్టుకొన్నచో, మిగిలియుండు మోక్షమే యటంచు తెలిపియుంటివీవు, పొందియున్నదెల్ల పోగొట్టుకొన్నచో, పొందియున్నదెల్ల పోగొట్టుకొన్నచో, పొందియున్నదెల్ల పోగొట్టుకొన్నచో, మిగిలియుండు మోక్షమే యటంచు, మిగిలియుండు మోక్షమే యటంచు, పొందియున్నదెల్ల పోగొట్టుకొన్నచో, మిగిలియుండు మోక్షమే యటంచు తెలిపియుంటివీవు, తెలిపి సాధన చేయుమంటివీవు, విడువమంటివీవు, పొందియున్నదెల్ల పోగొట్టుకొన్నచో. నేనెవడ నటంచు నేరుగా చేసెడి ఈ విచారమందుకేయన, మరి వాసనలు విడుచువానికే మోక్షమటంచు వాక్యమాలయందు గలదు, కలగా పులగమయ్య గద ఇది ఎల్ల, ఒక్కొక్క వేళలో ఒక్కొక్క మాట జ్ఞప్తికి వచ్చిన సంగతి చూడ, సాధన ఎట్లు వాసనలు జారుటయు ఎట్లు, అవెప్పుడు వీడును నన్ను గందరగోళమై కలవరపడితి, నేనెవడ నటంచు ఎన్ని జన్మములో సాధన చేయుట, సాధన ఇట్లు చేయుచూనుండగా సిద్ధిని కోరి, సంసారమిది ఎట్లు సాగును నాకు, సంసారమిది నాకు ఎట్లు సాగును, సంసారమిది ఎల్ల ఎట్లు సాగును, భార్యతో కూడినే బ్రతుకుట ఎట్లు, మరి ఒక వంక ధర్మానుసారముగా జీవన సమరము చేయుట ఎట్లు, బ్రతుకుట ఎట్లు నా సాపాటు ఎట్లు, అదియును కర్మ సన్యాసము చేసి కర్మఫలము పైన కాంక్షను వీడి, ఆశలు వీడి రాగాతులు వీడి ద్వేషము వీడి సాధించుట ఎట్లు, ఇది ఎంత కష్టము ఇంకొక వైపు ధ్యానములో నామగానములోన లీనమైపోవలె మానసమనడి, సంకల్పమున్నది స్వామి నాలోన వివరించి చెప్పితి విని నివియల్, ఇవి ఎల్ల ఎట్లు వీలవునో చెప్పవేగా నాకిప్పుడు, సాధన చేసడి సమయము వలయు, సంపాదన కొరకు సమయము వలయు, ఇన్నింటికి కాలమెక్కడగలదు, సమయమంతయును సాధనలోనే గడచినచో డబ్బు గడించుటెట్లు, సమయమంతయు డబ్బు సంపాదనకయి గడచిన సాధనా కాలమదెప్పుడు, స్వామి చెప్పుము చెప్పు సంధియ పడక, నాతోడాడుచున్నావేమో యనుచు అనిపించుచున్నది అరుణాచలేశ, కవ్వించి బాధల కవ్వము తోడా, కవ్వించి బాధల కవ్వము తోడా, ఎకసెక్కమాడుచు ఎంచుచున్నావో, కవ్వించి బాధల కవ్వము తోడా,
ఎకసెక్కమాడగా ఎంచుచున్నావో, నా అవస్థను చూచి నవ్వుచున్నావో, ఏమియు 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 నేమియు ఎరుగని ఎట్లు హాయిగా నవ్వుచూ ఆనందమంది చూచుచున్నావేమో చెప్పలేనైతి. ఏమందువా బదులిట్లు చెప్పెదను, అవతార పురుషుడవైతివి నీవు, నీకు చెల్లినది ఎన్నెన్ని చేసినను నేనట్లు కాదాయే, నీ నుండి వచ్చి జీవభావము నందు చిక్కియున్నాను. అవతార పురుషుడవైతివి నీవు, నీకు చెల్లినది ఎన్నెన్ని చేసినను నేనట్లు కాదాయే, నీ నుండి వచ్చి జీవభావమునందు చిక్కియున్నాను. ఇంద్రియముల బాధ ఇది ఇటులుండ, మందబుద్ధిని నేను మరపెనా మనికి, చిత్త చాంచల్యము చేరి బాధింప, దేహాత్మభావ వేదిక యందు కూడి తాండవం మొనరించె తలంపు దయ్యములు, తాండవం మొనరించె తలపు దయ్యములు. తెలియనిదా ఏమి తెలిసియు నీవు, తెలియనట్లుండి ఆర్తిని కలిగించి నన్నుద్ధరింపగా నన్నెన్నితివేమో, దేనినైనను ఇక దేనితోనైనా సాధన చేయుము సాధింపవచ్చు అందువు సత్యమే, దేనినైనను ఇక దేనితోనైనా సాధన చేయుము సాధింపవచ్చునందువు సత్యమే. అది సరే గాని మనసు మాయము చేయు మార్గము చూపి నన్ను కృప చూడుము, నన్ను రక్షించు, తప్పదు 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 నీకు, నీ అనుగ్రహమే నన్నిప్పుడు కాపాడు. ఓ రమణయ్యా, ఓ గురువయ్యా, ఓహో గురువర్య, ఓ అరుణాచల, ఓ రమణయ్యా, ఓ రమణయ్యా, ఓహో గురువర్య, ఓ అరుణాచల, ఓ రమణయ్యా. 8. నేను చేసినట్టి నిఖిల కర్మములకు ఫలమును అనుభవింపవలయు నేనే, నేను చేసినట్టి నిఖిల కర్మములకును ఫలముననుభవింపవలయు నేనే, కర్తనే నటంచు కర్మలొనర్చిన పుణ్యపాపములకు భోక్త నేనే, నేను చేసినట్టి నిఖిల కర్మములకును ఫలముననుభవింపవలయు నేనే, కర్తనే నటంచు కర్మలొనర్చిన పుణ్యపాపములకు భోక్త నేనే. దేహమే నేననడి బుద్ధి కలిగెనేని, దేహమే నేననడి బుద్ధి కలిగెనేని, కర్తనే ననడి సంకల్పము కలుగు, కర్తనే ననడి సంకల్పము ఏర్పడగా, భోక్తనే ననడి దుర్బుద్ధియు పుట్టు. దేహమే నేననడి బుద్ధి కలిగెనేని, దేహమే నేననడి బుద్ధి కలిగెనేని, కర్తనే ననడి సంకల్పము కలుగు, కర్తనే ననడి సంకల్పము ఏర్పడగా, భోక్తనే ననడి దుర్బుద్ధియు పుట్టు. ఎరుగలేకుంటి నేనెవ్వరినైనా, ఎరుగజాలరిక నన్నెవరు కూడా, ఎరుగలేకుంటి నేనెవ్వరినైనా, ఎరుగజాలరిక నన్నెవ్వరు కూడా, మరి నీవు నిన్ను నీ వెరుగుదువయ్యా, మరి నీవు నిన్ను నీ వెరుగుదువయ్యా, అంతేకాదెరుగుదునయ్యనే నిన్ను, అంతేకాదు ఎరుగుదునయ్యనే నిన్ను, నీవెన్ని చేసిన నీ లోకమందు చేయని వాడవై చెలగుచున్నావు, నీవెన్ని చేసిన నీ లోకమందు చేయని వాడవై చెలగుచున్నావు, నేనేమి చేయక ఈ లోకమందు చేసిన వాడనవు జీవినయ్యుంటి, నేనేమి చేయక నీ లోకమందు చేసిన వాడనవు జీవినయ్యుంటి,
చేసి చేయని నిన్ను చేరి భజించి పూజించుచున్నారు పొడమిలో జనులు. చేసి చేయని నిన్ను చేరి భజించి పూజించుచున్నారు పొడమిలో జనులు. చేయక చేసిన జీవిని నన్ను బాధించుచున్నారు ప్రజలు లోకమున. చేయక చేసిన జీవిని నన్ను బాధించుచున్నారు ప్రజలు లోకమున. తెలియని వాడనై తిరిగడి నేను తెలిసిన నిన్ను చేరి స్థిరుడనైనాను. తెలియని వాడనై తిరిగడి నేను తెలిసిన నిన్ను చేరి స్థిరుడనైనాను. తెలియదనుచు నాకు తెలిసినదనినా తెలియదనుచు నాకు తెలిసినదనినా తెలివి అదే నన్న పలుకును బట్టి. తెలివి అదే నన్న పలుకును బట్టి తెలిసిన వాడని దీవించవలయు. తెలియదనుచు నాకు తెలిసినదనినా తెలియదు అనుచు నాకు తెలిసినదనినా తెలివి అదే నన్న పలుకును బట్టి తెలిసిన వాడని దీవించవలయు. తెలిసిన వాడని దీవించవలయు. ప్రశ్నలెన్నో గలవయ్య నాలోనా ప్రశ్నలే కలవు జవాబులు లేవు. చల్లడిల్లుచుంటి దయచూపవయ్యా ప్రశ్నలన్నిటికి జవాబు నీవే. ప్రశ్నలన్నిటికి జవాబువు నీవే. కాబట్టి నిన్ను చేర కాంక్షింతు నేను. శివుడవు నీవయ్య శ్రీకృష్ణుడవును. విశ్వరూపుడవయ్య వేదాంత వేద్య. రాముడ నీవే శ్రీరమణుడవీవే. కామిత మందార స్కందావతార దయజూడవే నన్ను దక్షిణామూర్తి. నీ గుణగానమునే యొనర్చదను నీ విశ్వరూపమునే భజించదను. నీ విశ్వరూపమునే భజించదను. అరుణాచల రమణ కరుణావతార అరుణాచల రమణ కరుణావతార అరుణాచల రమణ కరుణావతార. 9 9లో 1. మనిషి జన్మను ఎత్తినందుకు జన్మ సార్థకమనరించుకోవలెనన్న తాపత్రయము పెరుగ ఎదలోన నాకు. మనిషి జన్మను ఎత్తినందుకు జన్మ సార్థకమనరించుకోవలెనన్న తాపత్రయము పెరుగ ఎదలోన నాకు. ఎన్నో విధాలుగా బోధించినావు గురువువై నాకు ప్రేరణ వసగినావు. ఎన్నో విధాలుగా మంచిగా బ్రతుకు మార్గము చూపించితివి పెక్కుమార్లు. నీవు చేసిన బోధ నిత్యము నిలచి నిత్యము తలచి. నీవు చేసిన బోధ నిత్యము తలచి ఆచరించుట కొరకు సిద్ధమైనాను. భార్యాసుతాదులపైన కాకుండా దృష్టిని నీపైన నిలుపుకోబోయి. భార్యాసుతాదులపైన కాకుండా దృష్టిని నీపైన నిలుపుకోబోయి. నీ ముక్తి కొరకు మున్ముందుగా నీవు సాధన చేయుము సద్గతి కొరకు అని నీవు చెప్పిన మాట గ్రహించి నేనెవడనంచు విచారణ సేయ. మొదలుపెట్టి తిని దృష్టిని లోన దిల్పి. మొదలుపెట్టి తిని దృష్టిని లోన దిల్పి. నామరూపములపై కాక నా చూపు. నామరూపములను చూచెడిదెవరో. నామరూపములను చూచెడిదెవరో. ఆ చూచువానిని చూడ ప్రయత్నింప. ఆ చూచువానిని చూడ యత్నింప. దృశ్యముపై నుండి నా దృష్టి వెనుదిరిగి. దృశ్యముపై నుండి నా దృష్టి వెనుదిరిగి ద్రష్టపై నిలుచును తత్పథమందే. ద్రష్టపై నిలుచును తత్పథమందే. ఈ విధానమును అవలంబించి సొంత సాధన చేయనారంభించినాను. ఈ విధానమును అవలంబించి సొంత సాధన చేయనారంభించినాను. కాని అదేమిటో గాని నా చూపు మనసుపై నిలిపిన ఎంతలో నాకు. కాని అదేమిటో గాని నా చూపు మనసుపై నిలిపిన ఎంతలో నాకు. నిన్ను గురించి ఎరుంగవలెనను
జిజ్ఞాస ఎక్కువైపోయినదయ్యా నిన్ను గురించి ఎరుంగవలెనను. జిజ్ఞాస ఎక్కువైపోయినదయ్యా. అప్పుడు నాలోని లోపాల యొక్క చిట్టా తయారయ్యనది తొట్టతుదకు. అప్పుడు నాలోని లోపాల యొక్క చిట్టా తయారయ్యనది తొట్టతుదకు. శతక రూపము దాల్చినది మహామూర్ఖ శిఖామణి, శతక రూపము దాల్చినది. దాని తెచ్చి నీకు సమర్పించి ఉన్నాను మొన్న. తదుపరి నాలోని నిన్ను గురించి తలపనారంభించిది స్వామి నేను. నీ బోధలన్నీయు జ్ఞప్తిలో నుండి అరుణాచల త్రిశతి రచయించి నీకు నైవేద్యముగా సమర్పింప సిద్ధమైనాను. నా ఈ ప్రయత్నమున సందేహ బృహస్పతినై ముంటిగాన సంశయ పరంపర మొదలయ్యేలోన దృష్టి దృశ్యము నుండి వైదొలగవలయు నన్నడి మాట ఒకటి తలకెక్కలేదు. ఎంతగా బుర్ర బద్దలు కొట్టుకున్నా దృశ్యము నుండి వైదొలగవలయు. దృశ్యము నుండి వైదొలగవలయు నన్నడి మాట ఒకటి తలకెక్కలేదు. ఎంతగా బుర్ర బద్దలు కొట్టుకున్నా నిన్న మొన్నటి వరకు నా స్థితి ఇదియే. నేటికి ఒక కొంత దారి ఏర్పడెను. నీవు చెప్పిన మాట గుర్తుకు వచ్చి దేనిని చూచుట కొరకు నా చూపు ప్రసరించునో అదే నేను. దేనిని చూచుట కొరకు నా చూపు ప్రసరించునో అదే నేను. దేనిని చూచుట కొరకు నా చూపు ప్రసరించునో అదే నేను. ఈ బోధ మనసుకు హత్తుకొనగా ఇది ఒక క్రీడ నాకనుచూ తలంచి ఇటులే సాధన చేయసాగితిని. దృష్టి మరల్చి తిని ఇటు అటు నేను. దృష్టి మరల్చి తిని ఇటు అటు నేను. గోడను చూడగా గోడను నేనే. చెట్టును చూడగా చెట్టును నేనే. పుట్టను చూడగా పుట్టను నేనే. తల్లిని చూడగా తల్లిని నేనే. తండ్రిని చూడగా తండ్రిని నేనే. భార్యను చూడగా భార్యను నేనే. గురువును చూడగా గురువును నేనే. ఏది చూచినా అదే నేను కాబట్టి, ఏది తలంచిన అదే నేను కాబట్టి, నేను బద్ధుడనంచు లోన తలంప. నేను బద్ధుడనంచు లోన తలంప. బంధములోనున్న బద్ధుడ నేను. ఏది తలచిన అదే నేను కాబట్టి, నేను బద్ధుడనంచులోన తలంప. బంధములోనున్న బద్ధుడ నేను. నేనాత్మనే యనుచులోన తలంప. నేనాత్మనే యగుచు నిల్చెద నేను. ముక్తుడనేనంచు మనసులో తలంప. ముక్తుడనే అయి నిల్చెద నేను. పరమాత్మనే ననుచు భావించినంత పరమాత్మనే అయి పరిఢవిల్లెదను. ఔరా ఇదెంతటి సులభ మార్గంబు. ఔరా ఇదెంతటి సూటిపథమ్ము. ఔరా ఇదెంతటి సరళమౌ త్రోవ. ఈ రీతిగా నేను ముందుకు సాగి నాలోన నేను భావించుచూ ఉండ అనుమానమొక్కటి పెనుభూతమగుచు నన్ను పీడించెను నమ్ముము స్వామి. తండ్రిని చూడగా తండ్రిని నేనే అనడి మాట నిజమే అయినచో ఇంక తండ్రిని ఘోరముగా తిట్టినప్పుడు నన్ను నేనే తిట్టుకొన్నట్టులయ్యే. నన్ను నేనే తిట్టుకొన్నచో ఏమి. తల్లిని చూడగా తల్లిని నేనే అనడి మాట నిజమే అయినచో ఇంక తల్లిని ఘోరముగా తిట్టినప్పుడు నన్ను నేనే తిట్టుకొన్నట్టులయ్యే. నన్ను నేనే తిట్టుకొన్నచో ఏమి. గురువును చూడగా గురువును నేనే అనడి మాట నిజమైనచో ఇంకా గురువును ఘోరముగా తిట్టినప్పుడు నన్ను నేనే తిట్టుకొన్నట్టులయ్యే. నన్ను నేనే తిట్టుకొన్నచో ఏమి.
దైవమును దైవము నేనే స్మరింప, దైవమును దైవము నేనే స్మరింప, దైవమును స్మరింప దైవమును నేనే. అది దైవమును స్మరింప దైవము నేనే అనడి మాట నిజమే అయినచో ఇంకా దైవ దూషణమునే చేసిన ఎప్పుడు నన్ను నేనే దూషించినట్లుగానయ్యే. నన్ను నేనే దూషించిననేమి, నన్ను నేనే దూషించిన ఏనట్లు ఏమి, దూషించినట్లయిన ఏమి, నన్ను నేనే దూషించినట్లయిననేమి. తల్లిని తండ్రిని గురువు దైవమును దూషించినట్టి దుష్టుడ నేనటంచు పాపకర్ముడనంచు భావించుటేలా. నీవడుగవచ్చును ప్రశ్ననన్నిట్లు, తల్లియు తండ్రియు గురువు దైవమును నేనే ఎనడి తలంపు దృఢంబుగానున్న నీవు చెప్పిన మాట నిజమే కాదనను. ఆ మాట దృఢముగా హృదయములోన నాటుకొనగా ఉన్న సంశయములు కలుగును లేనిచో కలుగవు నిజము. మరి ఒక మాటయు కలదది వినుము. అందరూ నేనే యటంచు భావింప ఎవరినైనను ఎట్లు దూషించగలవు. నన్ను నేనే తిట్టుకొందునా చెప్పు. నేను వేరనియు వారు వేరనియును వేరు భావములేవో దాగియున్నప్పుడే. నేను వేరనియును వారు వేరనియును వేరు భావములేవో దాగియున్నప్పుడే. వేరు భావములేవో దాగియున్నప్పుడే. రాగము ద్వేషము కోపము అసూయ నన్నావహించును లేనిచో లేదు. ఎందాక వేరు భావములోన నుండు అందాక తిట్టిన తిట్ల పాపములు నన్నుంటుకొనుము. అందాక తిట్లిన తిట్ల పాపములు నన్నంటుకొనును సందేహము లేదు. ఒక మాట చెప్పేద శ్రద్ధతో వినుము. నిందించినప్పుడు ద్వైత భావమున ఉందువు గదా అది ఉండనిమ్మట్లు. నిందించినట్టి నీ పాపకర్మమును అద్వైత బుద్ధి సమర్థించగలదే. అది వేరు ఇది వేరు రెంటినీ కలిపి చూచుట తప్పు సరిచూచుకో తెలియు. అయినచో చేసిన పాపమే మగును అని నీవడిగిన చెప్పెద నాలకించు. నిజముగా నీలోన అద్వైత దృష్టి ఏర్పడినట్లయిన ఇంకేమివలయు. జ్ఞానివే నీవు జీవన్ముక్తుడవును, జ్ఞానివే నీవు జీవన్ముక్తుడవును. జ్ఞాన దశలోనున్న వాడవే అయినా అజ్ఞాన దశయందు చేసిన పనులు నిన్ను బాధింపవు నిన్నంటుకొనవు. అజ్ఞాన దశయందు చేసిన పనులు నిన్ను బాధింపవు నిన్నంటుకొనవు. ఎట్లని అడిగినా వినుము చెప్పెదను. పులియని భ్రమించి బాణము వేసే గోవును చంపెను వేటగాడొకడు. రెండవ బాణము తీసెను వాడు గోవును చంపితినని ఎరుంగగానే తీసిన బాణము వెనుకకు తీసి అమ్ముల పొదిలోన దాచుకొన్నాడు. పులియని చంపిన వాడు అజ్ఞాని, గోవుగా ఎరిగి చంపని వాడు జ్ఞాని. పులియని చంపిన వాడు అజ్ఞాని, గోవుగా ఎరింగి చంపని వాడు జ్ఞాని. అజ్ఞానిగా చేసినట్టి పాపములు జ్ఞానిని అంటవు పరిగించి చూడ. అజ్ఞానిగా చేసినట్టి పాపములు జ్ఞానిని అంటవు పరిగించి చూడ. తను విధి నేను కాదు అనునట్టి జ్ఞాని, తను విధి నేను కాదు అనునట్టి జ్ఞాని. తనువుతో చేసిన కర్మలకు ఎట్లు, తనువుతో చేసిన కర్మలకెట్లు బాధ్యుడు. రెండును వేరు కాబట్టి తనువుతో చేసిన కర్మలకెట్లు బాధ్యుడు. రెండును వేరు కాబట్టి మనసిది నేను కాదను నట్టి జ్ఞాని,
మనసిది నేను కాదు అనునట్టి జ్ఞాని. మనసులో మొదలెడి తలపులకెట్లు మనసులో మొదలెడి తలపులకెట్లు బాధ్యుడు. లోన విచారించి చూడ తనువు నేననువాడు తాను అజ్ఞాని. తనువు నేను అనువాడు తాను అజ్ఞాని. తనువిధి నేను కాదనువాడు జ్ఞాని. తనువిధి నేను కాదనువాడు జ్ఞాని. సీతాపహరణము చేసిన వాడు రావణాసురుడు పాపాత్ముడు వాడు. శ్రీరాముని శరణు చొచ్చిన వాడు రావణాజుడు పుణ్యాత్ముడు వాడు. ఇరువురు ఒక తల్లి బిడ్డలే కాదు, ఇరువురు ఒక్కటే, ఇరువురు కారు. రావణ రూపమునందున్న ఎప్పుడు చేసిన ఘోర పాపములకు ఫలము రావణ రూపమే అనుభవించినది. రావణానుజుని రూపమునంది తాను చేసిన శరణాగతికి సత్ఫలము రావణ అనుజునకు లభించేయుండే. లంకాధిపత్యము సద్య ఫలముగా లంకాధిపత్యము సద్య ఫలముగా. ఈ విచారణ చేయ తొలగే సంశయము నాకు సమాధానము దొరకెనిట్లు. ఆ పాపములు నన్ను వదలునా ఎనడి సంశయము హృదయ శల్యమై నన్ను బాధించగాని నాకిప్పుడు జవాబు లభించినది. నీ కృప వలన స్వామి లభించినది, నీ కృప వలన స్వామి. తాపోపశమనమై శాంతి కలిగినది, తాపోపశమనమై శాంతి కలిగినది. అది సరే గాని అపోహలు పెక్కు ఉన్నవి నా కవి తొలగుటలేదు. మొదటగా ఒక సంశయము బాధించే ఈ సాధనా క్రమమిది ఒక క్రీడ. ఇది బాగుగానే కనిపించను గాని నేనిట్లు నిరతము సాధన చేయ ఏది నా మనసులో తలచిన ఎంత అది అనేనవుదునని ఎంచుచునుండా. ఏమౌను నేను నీవౌదునా చెప్పు, నేను నీవౌదునా చెప్పు. నీలో విలీనమైపోయేదనేమి జీవించియుండగా చేరుకోగలనే. ప్రాణములుండగా నిన్ను చేరగలనే. మరణించిన పిదప మోక్షము కాదు, బ్రతికియుండగనే మోక్షము కావలయు. బ్రతికియుండగనే మోక్షము కావలయును. ఎందుకో నమ్మకము కలుగుటలేదు, విశ్వాసలోపము కారణమేమో. నీవేమో చూడగా నిత్యముక్తుడవు, ఊరక వచ్చన ముక్తి నీకైనా. నీవేమో చూడగా నిత్యముక్తుడవు, ఊరక వచ్చన ముక్తి నీకైనా. ఏ 14 శ్రమించినావు, ఘోర తపస్సొనరించిన పిదప కరతలామలకమయ్యను ముక్తి నీకు. నన్ను కూడా అట్లే తపస్సొనరింపజెప్పగోరెదవేమో. చేయలేనయ్య నీవోలే నేను కష్టము చేయలేను. నీ సహాయము మిక్కిలిగా ఉండవలెను, నీ అనుగ్రహ వీక్షణము కావలెను. నీ ఊతమీయక నాక సాధ్యము, నీ ఊతమీయక నాక సాధ్యము. ఈ క్రీడలో నన్ను పావుగా చేసి ఆడుచున్నావేమో అనిపించుచుండే. పిల్లికి చెలగాటమే ఎగుగాక ఎరుకకు ప్రాణ సంకటముగా నుండు. నన్నా రీతిగా క్రీడ నీకు కావచ్చు. నాకేమో వెనుక నుయ్యిగా ముందు గొయ్యిగా ఉన్నదిది, ఎటుబోవుటకైన దారి లేకున్నది. సంకటమయ్యే ఈ ఆటలో నన్ను కట్టి పడవేసి వేడుక చూచుచూ నవ్వుచున్నావే. నీ చిత్రపటముగా దానిని చూడ, అందులో నీవు నవ్వుట చూచినాను. విరగబడుచు నవ్వుచుంటివా ఏమి, నా అవస్థను చూసి న్యాయమా నీకు. అది కాదటంచు పల్కితివేమో నీవు, చిత్రపటమున నీదు చిరునవ్వు చూడ. ఏదియో చెప్పుచున్నా వంచుతోచే, నీ సమాధానము చెప్పితివేమో, నీ
సమాధానము చెప్పితివేమో. నీవు చెప్పినట్లు స్ఫురించెనులోన ఈ రీతిగా నాకు వినిపించెను స్వామి. అది కాదు, నీవన్నది నిజము కాదు. నమ్మకమున్నను లేకున్న గాని ఇక్కడే నీవు ముక్తుడవు. ఎప్పుడో ఎక్కడో మోక్షము కాదు. నీవు సదా ముక్త దశయందే ఉండి నేను బద్ధుడనంచు భ్రమపడుటేలా. నా కృపా వీక్షణమెప్పుడు నిన్ను విడువకయున్నది నీకు భయమేలా. ముక్తిని సొంతము దుఃఖము విడువు. పొందెడిది కాదది పోయెడిది కాదు. పొందెడిది కాదది పోయెడిది కాదు. కంఠహారము ఓలె కలదు నీ చెంత. లేదని నీవు కలవరపడవద్దు. లేదని నీవు కలవరపడవద్దు. నీ అపోహకు తావులేదు నీకిచట. శరణాగతి ఎనిడి సంకల్పమైన శరణాగతి ఎనిడి సంకల్పమైన అక్కరలేనిట అంత సులభము. అంతయు ఒక్కటే అయి ఉండ ఎవరు ఎవరికే రీతిగా శరణుజొచ్చెదరు. ఎవరు ఎవరికే రీతిగా శరణుజొచ్చెదరు. ఎవరు ఎవరికే రీతిగా శరణుజొచ్చెదరు. ఎవరు ఎవరికే రీతిగా శరణుజొచ్చెదరు. చంద్రుని చూచుట ఎంత సులభమో అంత సులభమో ముక్తికాంతను గనుట. చంద్రుని చూచుట ఎంత సులభమో అంత సులభమో ముక్తికాంతను గనుట. నేను చేరగలనాయటంచు అడుగకుమో. చేరియే ఉన్నావు చేరుటెక్కడికి. నేను చేరగలనాయటంచు అడుగకుమో. చేరియే ఉన్నావు చేరుటెక్కడికి. వెన్నపూసపైన వెంట్రుక తీసి వేసిన ఎంత సులభము ఈ పాట. వెన్నపూసపైన వెంట్రుక తీసి వేసిన ఎంత సులభము ఈ బాట. కనుమూసి తెరిచిన కాలములోన ముక్తుడనయ్యుందు నీవిది నిజము అని ఇట్లు నీదు దివ్యోపదేశమును వింటిని హృద్గత మునరించుకొంటి. నాకున్న రెండవ ప్రశ్న సైతమును లేకుండా పోయెను నీ కృప వలన. నా మదిలో దూరి నన్ను బాధించు సంశయ శల్యము మరి ఒకటి కలదు. నిత్యముక్తుడ నేను కావచ్చు గాని నిలకడ ఏది నా మనసుకు స్వామి. నిత్యముక్తుడ నేను కావచ్చు గాని నిలకడ ఏది నా మనసుకు స్వామి. నిత్య స్మరణమున్ననే కదా ముక్తి. నిత్యం అనుభవములో నుండును నాకు. నిత్య స్మరణమున్నదే కదా ముక్తి. నిత్యమనుభవములో నుండును నాకు. లేదు నిరంతర సాధన నాకు. లేదు నిరంతర ధ్యానము నాకు. దినములన్నీయు వ్యర్థమైపోవుచుండే. దినములో గంటలు గడిచిపోసాగే. గంటలో నిమిషములు అయిపోవుచుండే. నిమిషములో క్షణములు జారిపోయే. నిష్ఠగా నిన్ను తలచు నిమిషము లేదు. స్మరణము చేయగా సమయమే లేదు. ఎప్పుడు ఏదో ఒక విషయముండు. మనసు చీకాకు నుండుట కొరకు ఏకాగ్రత క్షణమందు. ఏకాగ్రత కుదరదు ఏ క్షణమందు. ఇక ఎట్లు నా నిత్యముక్త దశన గూర్చి. ఇక ఎట్లు నా నిత్యముక్త దశ గూర్చి అనుభూతిలోనికి తెచ్చుకోగలను. ఈ సంశయంబు నివారించితి నీవు. ఈ ఒక్క వీక్షణము చేత మౌనము చేత. ఒక వీక్షణము చేత ఒక మౌనము చేత. ఒక వీక్షణము చేత ఒక మౌనము చేత. చిరునవ్వు చేత నీ సన్నిధి చేత. చిరునవ్వు చేత నీ సన్నిధి చేత. నిత్యము స్మరణము చేయుచున్నావు. ఏదో ఒక విషయమింతయే చాలు. ఏది స్మరించిననేమయ్య నీకు. ఆ స్మరించినదేదో అదే కదా ఆత్మ.
ఆస్మరించినదేదో అదే కదా ఆత్మ. దేనిని గూర్చి మాటలాడుచుండెదవో అదియే కదా ఆత్మ ఆటంకమేమి. దేనిని వాసన చూతువో నీవు అదియే కాద ఆత్మ సంశయమేమి. దేనిని చెవులతో విందువో నీవు అదియే కాద ఆత్మ అదియే నీవౌట. దేనిని జిహ్వతో రుచి చూతువీవు అదియే కాద ఆత్మ ఉంటి నీ వందే. దేనిని స్పృశించుచున్నావు నీవు అదియే కాద ఆత్మ అంతయు నీవే. దేనిని కంటితో చూచుచున్నావో అదియే కాద ఆత్మానుభవమందు. స్మరణము చేసడి సమయమే ఇదియు, ధ్యానము చేసడి ధ్యేయమే ఇదియు. నిష్ఠలో నుండి నేనువే నీవు, నిష్ఠలో నుండి నిష్ఠలో లేక ఉన్నాననడి భ్రాంతి వీడుము నీవు. ధ్యానించుచుండియు ధ్యానము లేక ఉన్నాననడి భ్రాంతి వీడుము నీవు. స్మరించుచుండియు స్మరణము లేక ఉన్నాననడి భ్రాంతి వీడుము నీవు. ఈ సమాధానము స్మరింపగానే సంశయ విచ్ఛేదమయ్య తక్షణమే. ఈ సమాధానము స్ఫురింపగానే సంశయ విచ్ఛేదమయ్య తక్షణమే. అయినను స్వామి విన్నపము నాదొకటి ఉన్నది వినవయ్య ఓర్పుతో ఇదియు. ఎన్నియో లోపములున్నట్లు నాకు తోచుచున్నది నిజము చెప్పుచున్నాను. దోషిని నేనని దుఃఖము కలిగే ఇంద్రియ నిగ్రహం ఎరుగను నేను. మందగించెను బుద్ధి మమతలు పెరిగి చిత్తచాంచల్యము చేరెను కూడా. ఏడుపు వచ్చెను ఎందుకో గాని మనసిది చెప్పిన మాటయే వినదు. ముందుకు సాగదు అంగుళమైన మనసు లోతులలోని మర్మము తెలియ. నీవు చెప్పిన ఎట్లే చేయుదుమన్నా తలపుండెగాని మనసుకు స్వేచ్ఛ లేదు. అది ఎట్టు నడచునో దానికే ఎరుక. నేను చెప్పిన మాట నిజము కాకున్నా చూడుము నేనెట్లు వేడుచున్నానో. గుండె నిండ దిగులు నిండియుండినది, ఏమి సాధన ఇంక ఏమి మోక్షము అని ఇట్లు దీనముగా విలపించి మొరపెట్టుకున్నాను. మొర వినినట్లు శంకరు తొలగ ప్రసంగించినట్లు తోచెను. రమణుని చిత్రము చూడ, ఆ కంటిలో వెలుగు చూడ, అచ్చోట తాండవమాడెడి శాంతి తరంగా కేడిని చూడ నాకే దుస్ఫురించే. శ్రీరమణుల దివ్య సందేశము నాకు లో నుండి వినిపించే. వింటినేనిట్లు చెప్పిన మాటనే చెప్పుచున్నావు, పాడిన పాటనే పాడుచున్నావు. నీవు చెప్పెడి జల్ల మనసును గూర్చి, నీవు చెప్పెడి జల్ల బుద్ధిని గూర్చి, నీవు చెప్పెడి జల్ల దేహము గూర్చి, నీవు చెప్పెడి జల్ల ఇంద్రియములను గూర్చి. నీవు మనసువు కాదు బుద్ధియును, నీవు దేహము కాదు ఇంద్రియములు. నీవు జీవివి కావు నీవు అసలు నేను, నీవు జీవివి కావు నీవు అసలు నేను. అసలు నేనయ్యుండి అనవసరముగా మిథ్య నేనును గూర్చి చింతించుటేలా. అసలు నేనవుదువు ఆత్మవు నీవు, అసలు నేనవుదువు ఆత్మవు నీవు. ఏ లక్షణములను ఆత్మకు లేవు, ఏ లక్షణములను ఆత్మకు లేవు. అసలు నేనుకు లేవు ఏ దోషములను. మనసెట్టులున్నను నీకేమి దిగులు, బుద్ధి ఎటులున్నను నీకేమి దిగులు. దేహమెట్టులున్నను నీకేమి దిగులు. ఇంద్రియార్థములను ఆచరించు నీకేమి, ఇంద్రియార్థముల చరించు నీకేమి. నీవేమో నీవుగా ఉండు, ఉన్నట్టులుండుము తిన్నగా నీవు, ఉన్నట్టులుండుము తిన్నగా నీవు. అచ్యుత సేచనముగా అయ్యను నాకు, అమృత సేచనముగా అయ్యను నాకు. భగవత్ ప్రసంగము పరమార్థమెల్లా తేట తెల్లముగా తెలిసే తేట తెల్లముగా తెలిసే.
అయినను మనసిది మానక మరల శంకించుచున్నది సాగదు త్రోవ. మనసున మాట మన్నింపని ఎడల నేనెట్లు ముందుకు సాగిపోగలను. సాధన ఆగిపోయినది మనస్సు కదలదు మెదలదు మౌనము దాల్చే. ముందుకు సాగగా మౌనము తోడా నడి సముద్రము నన్ను ముంచినది. నడి సముద్రము నన్ను ముంచినది. వెనుకకు గాని ముందుకు గాని పోని దుస్థితిలో పడి దుఃఖించుచుంటి. నా పరిస్థితి వర్ణనాతీతమయ్య. కదలలేను మెదలలేను పోలేను. నీవు చేసిన బోధ అర్థమైనట్లు అర్థము కానట్లు తోచెను స్వామి. నిన్ను చేరిడి మాట ఇట్లుండ నిమ్ము. నిన్ను చేరిడి మాట అట్లుండ నిమ్ము. ఈ చీడ నన్ను వదలి ఎప్పుడు వీడి. ఈ చీడ నన్ను వదలి ఎప్పుడు వీడి పోవునో అనడి ఆలోచన ఒకటి నన్ను ఆక్రమించెను మరొకటి లేదు. వేదనతో విలవిలలాడిపోయి తడికట్టెబోలి అటపడి ఉంటినోయి. మార్పు లేనే లేదు నా మనసులోన. నన్ను బురిడి కొట్టిన వీవటంచు మాయ చేసిది వంచు వంచించి తంచు. నీపైన క్రోధము పూనియున్నాను. నేనున్న దశ ఏదో తెలియకపోయే. నేనున్న దశ ఏదో తెలియకపోయే. నేనున్న దశ ఏదో తెలియకపోయే. గిరిపాదముననైన గిరి శిఖరమున పైన కన్నైన కాకుండానే నడుమనో చిక్కి తచ్చాడుచున్నానో తెలియరాజాయే. సంసార సాగరమందు చిక్కి తినో. శాంతి సాగరములో ఈదులాడి తినో. బంధములో చిక్కుబడి ఉంటినేనేమో. బంధముక్తుడనవుచు నిన్ను చేరి తినో. విరహాతి అయి కృంగు ప్రేయసివోలే విలపించుచున్నానో నిస్సహాయునిగా. ఈ విషాదమునింక భరింపలేను. సాధన వలదు క్రీడయు వలదు. సాధన వలదు ఏ క్రీడయు వలదు. వెనుకటి జీవితమే మేలటంచు ఎంచియు కుదరక వేచియున్నావు. ఎంచియో కుదరక వేచియున్నాను. ఓ మహాత్మా రమణ అరుణేశ ఓ రమ. ఓ మహాత్మా రమణ ఓ రమణేశ. ఓ మహర్షి గురు ఓ మౌనివర్య. నాలోన నేనిట్లు నలుగుచూనుండ. నాలోన నేనిట్లు నలుగుచూనుండ. ఎక్కడి నుండియో వినిపించే నాకు సన్నగా తీగలు సాగిన ఎట్లు. సందేశమొకటి సంగీతము ఓలే హృదయ తంత్రులు మ్రోగి మది పులకించే. హృదయ తంత్రులు మ్రోగి మది పులకించే. ముందుకే పొమ్ము వెనుకకు తిరగవలదు. దుర్లభమైనది మానవ జన్మ. మానవ జన్మకు లక్ష్యమొక్కటియే. నేను నేనడిలి చెప్పే నేను నాలోన లీనమైపోవుటే ధ్యేయము నీకు. నేను నేనడి చెప్పెడి నేను నాలోన లీనమైపోవుటే ధ్యేయము నీకు. ఎందుంటి వచ్చనో ఈ నేను మరల అందులోనే లయమందగా వలయను. ఈ శరీరము పడిపోయిన వెనక మోక్షము పొందుట కాదు లక్ష్యము. ఈ శరీరము పడిపోయిన వెనుక మోక్షము పొందుట కాదు లక్ష్యము. జీవించియుండగా రావలే ముక్తి. ఈ జన్మములో పొందినట్టి జ్ఞానము నీకు జీవన్ముక్తికి నీయగా వలయు. నీకు జీవన్ముక్తి నీయగా వలయు. ఈ జన్మములో చేసినట్టి సాధనము వ్యర్థముగా బోధు మరు జన్మయందు నీకు లభించును నిజమిది నమ్ము. ఎక్కడ ముగిసెనో ఈ జన్మమందు అక్కడ నుండి మరు జన్మలోన సాధన సాగును భయపడవలదు. అయిన నీ జన్మమునందే సిద్ధించి ఉన్నది సొమ్ము సద్యోముక్తి నీకు. సంధ్యమేలరా సంసారముననే బంధమున్నది ముక్తి ఉన్నది కనుము. బంధమున్నది ముక్తి ఉన్నది కనుము. ఇటు చూడ బంధము అటు చూడ ముక్తి. ఇటు చూడ బంధము అటు చూడ ముక్తి.
గురు గురువెవ్వర గురువెవ్వరంచు కృంగిపోనేలా, గురువెవ్వరంచును కృంగిపోనేలా, నీలోనే కలడు గురువు కనుము. బాహ్య గురువు నిన్ను లోనికి నెట్టు, లోని గురువు నిన్ను లోనికి లాగు. బాహ్య గురువు నిన్ను లోనికి నెట్టు, లోని గురువు నిన్ను లోనికి లాగు. అంతర గురువును అన్వేషించుకొనుము, నిర్భయముగా ముందుకే సాగి పొమ్ము. ఇట్లు బోధింపగా నా ఎదలోని వేయి వీణలు మ్రోగినట్లయ్యే, వేయి వీణలు మ్రోగినట్లయ్యేనవురా. మనసు తేలిక పడెను మాయయు వీడే, మనసు తేలిక పడెను మాయయు వీడే, మనసు తేలిక పడెను మాయయో వీడే. అప్రయత్నముగాన అంతరమున గురువైన రమణుని గుణవైభవమును గానము చేయగా స్ఫూర్తి లభించే. ఓ రమణ, నేను నీ నామమొకటే కీర్తించుచుందును సంతతమింక. నిష్ఠతో నెప్పుడు నిన్ను స్మరింతు, నీ నామమే నిరంతరము వ్రాసెదను. నీదు అష్టాత్తర శతనామములను నిరతము పారాయణము చేసెదను. నీ ఉపదేశ సారము పఠించెదను. ఓ రమణ, నీవే గురువువు నాకు, ఓ రమణ, నీవే దైవము నాకు. ఓ రమణ, నీదు బోధలో నెరుగ, నీ కృప నీ కృప నీ కృప ఒకటే కావలే, లేనిచో లాభము లేదు. గురు కృపయున్నచో ఈశ్వరుండైన నను కృప చూచును తప్పనిసరిగా. గురు కృప లేనిచో ఈశ్వరుండైన నను కృప చూడడు, నాకిది తెలిసే. గురు గీతలో చెప్పబడినట్టి మాట గుర్తుకు వచ్చెను, గురి కుదిరినది, గుర్తుకు వచ్చెను గురి కుదిరినది. రమణదేవా అరుణాచల, నాదు వందన శతములు అందుకోవయ్యా. గురునామగాన అమృతము త్రాగినట్టి భక్తుడని ఎందే రక్తుడ నేను. సుందర నందన వందనమయ్యా, సుందర నందన వందనమయ్యా. వందనము వందనము సుందరీ తనయా, వందనము సుందరీ తనయా. 9లో 2. ఓ రమణ, అదేమిటో కాని నాదు మనసొక రీతిగా నిలుచుటలేదు. నీ నామమే నిరంతరము కీర్తింప వలెనన్న ఇచ్ఛతో బయలుదేరి తిని, నీ ధ్యానమే నిరంతరము చేయుటకు సిద్ధమై సాధన చేయసాగి తిని. ఏది చూచినను నేనేది తాకినను, ఏదేది విన్నను, ఏదేది తిన్న, ఏది ఆఘ్రానించినను అది అది నేనుగా భావన చేసి ఆత్మానుభావము పొందగా ఎంచినాను. అది ఒక క్రీడగా సాగెను కాని ఇవి అన్నియును అటకెక్కెను స్వామి. మనసిది వెనుకటి మార్గము బట్టి పూర్వపు భ్రాంతిలో మునిగిపోయినది, మాయలో పడిపోయినది. ఏమి సేతు ఈ భ్రాంతి నీవు కల్పించినదయ్యా, ఈ మాయ నీవు సృష్టించినదయ్యా. నేను నిమిత్త మాత్రముగానున్నాను, నీ వెటులాడింతువో ఆ విధాన. ఆడుచున్నాను నేనొక బొమ్మబోలే, కొలయాడిన రీతి హనుమయో నాడు, కొలయాడిన రీతి హనుమయో నాడు. ఇట్లాడుచుండియు ఏమి చెప్పెదవు, నీ మనస్సును నీవే నియమించవలయు, నీ మనస్సును నీవే నియమించవలెను. నీ మనసది నీది నేనేమి సేతు, నీ మనసది నీది నేనేమి సేతు అని నీ అసక్తత వెల్లడించదవు. ఔర నీవెంత మాయావివో తెలిసే, ప్రతిబంధకములను సృష్టింతువీవు, ప్రతిబంధకములను సృష్టింతు నీవే, ప్రతిబంధకములను సృష్టింతువీవే. అవి ఎల్లనే తెచ్చిపెట్టుకొన్నట్లు మాయమాటలు చెప్పిన పాటలు చూసి నవ్వని నవ్వుతో వెక్కిరించదవు. నీ లీలలన్నీయు ఎరిగితిలెమ్ము,
నీ సంగతి తెలిసినది లెమ్ము పొమ్ము. నీ నుండి ఉద్భవమైతిని నేను. ఇరువురముక తానులో నివారమయ్యి ఉన్నాము జీవినయే ఉన్నాను నేను. బద్ధుడనై సర్వబాధలు పడుచు సంసారమున చిక్కియుంటిని గాని దైవమై సాక్షిగా ఉన్నావు నీవు. ఏమియు ఎరుగని నగనాచివోలే వింతగా చూచుచూ వెక్కిరించదవు. తెలిసియు తెలియనట్లుందువు నీవు, తెలియక తెలిసినట్లుందును నేను. లేనిచో నాకేల ఈ గోల చెప్పు, నా మనస్సది ఏమియో నా విధముల తలపుల మూటకు నిలయమై ఉండే. ఏది చూచిన అది నేనని అన్న మాటను బట్టి నే మసలుచుండా. చెట్టును చూడ చెట్టునే మనసయ్యే, చెట్టును చూడ ఆ చెట్టు మనసయ్యే. తెల్లని పూలను చూచిన మనసు అవి బ్రహ్మరూపములను భావించే. ఎర్రని పూలను చూచిన మనసు అవి కృష్ణ రూపములను భావించే. నీలము పూలను చూచిన మనసు అవి నీలకంఠుడే అనుచు భావించే. పూల మొక్కలనిట్లు పూజింతు నేను, పూదోటలోనే నివాసముండెదను. పూల నడుమ నుండి పూజింతు నిన్ను, జీవాత్మయనుము మరేమైన అనుము, బ్రహ్మమే అనుము మరి ఏమైన అనుము. ఇది ఇట్టులుండయినా మనస్సుగానే ఉండి పనిచేయుచుండే. ఎట్టి రూపమును దాల్చగాట్లేయుండే. చెట్ల వైపున చూపి వేదాంతమాపి నీటిని బోసి వృక్షముల బాగోగులను సొంత చూడమంచనను. ఇదేమో సాధన ఎనుట చాలోయి, సంసార బాధ్యత చూసుకోబోయి. ఓ పడుతాయి ఈ మెట్ట వేదాంత మెందుకు కోటికా గుడ్డకా ఎనుచు మాటికి పొడిచెనులోన. ఇది సత్యమేయని ఎంతయో నేను చింతించుచున్నాను చిత్తమునందు. ఇది ఒక పాఠమే కాబోలు ననుచు ఆ పాఠమును నేర్చుకొనుటకు తీవ్ర యత్నము చేయుచున్నాను నిజము. మరొక వంక ఇదేమి మనసులో తోచే, ప్రతి నిమేషము భగవన్నామొకటి స్మరించబోయి. ఓ మందబుద్ధి అని నశించిపోదువు మూర్ఖుడా ఇట్లు. క్షణమునకొక తలంపునకు బానిసగా మారినచో ఇది మానుకో అనుచు గొర్రెల మందలో కొట్టుకపోయి గుంపులో గోవింద కాబోకుమనుచు. గొర్రెల మందలో కొట్టుకపోయి గుంపులో గోవింద కాబోకుమనుచు స్ఫురించే ఇట్లు పరిపరి విధాల అంతట మరలా నీ నామకీర్తనము చేయసాగితినయ్య చెప్పిన ఎట్లు. మనసులో నీ ఉండి మాయను చేసి ఆడించున్నట్లుగా ఆడుచున్నాను. మనసింత లోపల మరి ఒక వింత రూపము దాల్చిన చెంతకు చేరి భార్య అయి నన్నిట్లు హెచ్చరించినది. పెండ్లి అయినది నీకు సంసారముండే, ఈ పాడుగోల ఏమిటి ఎప్పుడు చూడు. చక్కగా ఒక్క వృత్తిలో చేరవలయు, అర్థము సొంతైన ఆర్జించవలయు, చింత లేకుండా జీవించగావలయు. హాయిగా ఉండక ఏమి వచ్చినది. నేనెవడనను పాఠము చెప్పెదవు. ఆత్మయందువు దృష్టి అందువు ద్రష్ట అందువు దృశ్యమందువు ఇదేమి. ఆత్మయందువు దృష్టి ఎందువు ద్రష్ట ఎందువు దృశ్యమందువు ఇదేమి. పరమాత్మయందువు జీవాత్మయందువు నీవీ రీతిగా పిచ్చిగా వాగుచున్నావు. అక్కరలేని జాతర ఏమి. ఈ ఊబిలో నిన్ను దించినదెవరు. అటు మహర్షివియును కాలేవు నీవు, అటు మహర్షిని భీమును కాలేవు నీవు. ఇటు కాపురము సవ్యముగా చేయలేవు, రెంటికి చెడినట్టి రేవడివైతి అని ఇట్లు హెచ్చరికను చేయగానే మనసటు తిరిగెను మారిపోయి తిని. ఉన్న ఉద్యోగము ఊడిపోయినది,
క్రొత్త ఉద్యోగము కోసమై నేను తిప్పలు పడి ప్రయత్నింపసాగి తిని. ముందుగా ఆంగ్లము, హిందీ మరియును సంస్కృత భాషలను చక్కగా నేర్చి ఉద్యోగ యత్నము చేయవలయును. ఈ రీతిగా మన స్థిమితము లేక అటు ఇటు ఊగెను ఆలోచనలివి. ఏమయ్య రమణయ్య, ఇది ఏమి నన్ను ఆటలు పట్టించి హాయిగా నీవు వికటాట్టహాసము చేయుచున్నావు, జీవోత్సవముగా చేయుచు నన్ను అని ఇట్లు నాలోన వ్యధ చెందుచుండ. ఎదలోన మార్మ్రోగేయవియో గాని నీ బోధలేయని తోచెను నాకు, నీ బోధలేయని తోచెను నాకు, నీ బోధలేయని తోచెను నాకు, నీ బోధలేయని తోచెను నాకు. ఇది ఏమి పిచ్చిగా బదరుచున్నావు, వింతగా ఇటు విలపించుచున్నావు. ఈ రోదనమునకు నేది కారణము, దేహ సంబంధము దేహము వరకే, ఆత్మకే సంబంధమంటదు బాబు. భార్య నిన్నేమని బెదరగొట్టినను దేహము వరకే ఆ దీవెనలల్లా, ఆత్మకే సంబంధమంటదు బాబు. నీవు చేసెడి పనులు చేయుము నీవు, దేహము చేసెడి పనులవి ఎల్లా, ఆత్మకే సంబంధమంటదు బాబు. ఉద్యోగ యత్నము చేయవలయును, భార్యను పోషించుకోవలె నీవు. ఎవరు కాదనిరి నిన్నెవరట్టుకొనిరి, దేహము చేసెడి పనులవి ఎల్లా, దేహమునకై దేహమునకు పరిమితమైనవవి. ఆత్మనవి అంటవు ఆత్మ నిస్సంగి, ఏ తలపులు నీవు తలచిననైనా. ఆత్మకవి అంటవు మనసాత్మ కాదు, మనసు ఆత్మ కాదు. పూల తోటలు పెంచుకొను మెంతయైన, దేహము చేసెడి పని అది గాన, ఆత్మకది అంటదు కర్తయా ఆత్మ. భగవంతుని స్మరింపబోనుటయు చిత్తము చేసెడి చేష్టయే అదియు, ఆత్మ చిత్తము కాదు ఆ స్మరణంబు. ఆత్మకంటదు నీవు చిత్తమా కావు. నామస్మరణము నీ వదెంత చేసినను లౌకిక జీవనమును అడ్డుకొనదు. చిత్తము నేను కాదు అని ఎంచుకొనుము, చిత్తము నేను కాదు అని ఎంచుకొనుము. ఏ పని చేసిననైనా ఏమౌను, ఆ పని చేసెడిదెవరో కనుగొనుము, ఆ పని చేసెడిది ఎవరో కనుగొనుము. పూలను పెంచుము, పూలను పెంచువాడెవడని చూడుము, అది చాలు నీకు. పూలను పెంచుము, పూలను పెంచువాడెవడు అని చూడుము, అది చాలు నీకు. చెట్లకు నీరు పోయుము, తప్పులేదు, నీరు పోసెడిదెవరో అది చూడు. అర్థమార్జన చేయుమది తప్పు కాదు, ఆర్జన చేసెడిదెవరో కనుగొనుము. భార్యతో చక్కగా కాపురముండు, అది తప్పు కాదు, కానీ కాపురము చేసెడిదెవ్వడో దానిని కనుగొనుము. ఎన్ని భాషలనైనా నేర్చుకోవచ్చు, భాషల నేర్చెడివాని కనుగొనుము. అన్ని పనులు చేసి తిన్నగా నీవు సంసారమును చక్కగా చేసి కొనుము. సంసారమును చేయుచున్నవాడెవడన్న ప్రశ్న ఒక్కటి మాత్రము మరవవలదు. సంసారమును చేయువాడెవడన్న ప్రశ్న ఒక్కటి మాత్రము మరవవలదు. బ్రహ్మాస్త్రమగనున్న ఈ ప్రశ్న, ఈ సమస్యల చిక్కుముడి విప్పు ప్రశ్న. బ్రహ్మాస్త్రముగా ఉన్న ఈ ప్రశ్న నీ సమస్యల చిక్కుముడి విప్పు ప్రశ్న. నీవేమి చేసినా చేసి లోకమున స్వేచ్ఛగా తిరుగుము, చింత లేకుండా నిర్ణము మనసులో నిలుపుకోవలయు. నేనెవడనన్న ప్రశ్న ఒక్కటి నీవు, నేనెవడనన్న ప్రశ్న ఒక్కటి నీవు. దానితో తీరును సకల బాధలును, దానితో వీడి సకల సంశయములు, దానితో వీడును సకల కష్టములు. హాయిగా లోకము నందు ఉండవచ్చు, ఆధ్యాత్మికముగా పైకెదగవచ్చు, మనసు లోతులలోనకేగవచ్చు. నీవు దేహము కాదు, దేహివి నీవు. ఆకలి దప్పులు లేవు నీకెప్పుడు,
దేహమునకే అవిదేహివి నీవు, దేహము కోసమై చేసడి పనులు, ఉద్యోగమైనను సద్యోగమైనను, భార్యతో సంసారమైనను, లోక యాత్రలో ఏ పని నీవు చేసినను, అది ఎల్ల చేయుట ధర్మమే యగును. దేహధర్మములవి అంటవు నీకు, మనసులో దేవుని స్మరించుకొనుము, తనువుతో వృత్తి ధర్మము చేసి కొనుము. ఆత్మగా పరమాత్మగా ఉన్న నీవు, సచిదానంద స్వరూపుడవీవు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేని వాడవు నీవు, తురీయుడవీవు, పంచకోశములు అతీతుడవీవు, కోశములను కూర్చి చింతించవలదు. దేశకాలాతీత తత్వము నీవు, దేశకాలములలో జరిగిడి వాణి, సంగతి ఏలని సంగతి ఏదో అది చూచుకొనవలే. నేనెవడనంచు అది చూచుకోవలే, నేనెవడనంచు. స్వార్థము పరమార్థములు రెంటి నడుమ వైరుధ్యమే లేదు, భ్రాంతియే గాని. లౌకిక పారలౌకిక జీవనములు జోడు గుర్రములుగా చూడకుమయ్యా, లౌకిక పారలౌకిక జీవనములు జోడు గుర్రములుగా చూడకుమయ్యా. జీవనాశ్వమునెక్కి చేవ చూపించి స్వారీ చేయుము, నీకు ద్విముఖమైనట్టి లక్ష్యము నెరవేరును అవలేలగానే. భావములో సమన్వయము కావలెను, పదములు భూమిపై నడువవలెను, మది అది నింగిలో విహరింపవలయును, ఆత్మగా నీవుండి అందుకోగలవు. ఆనంద శిఖరస్థ జీవనమీవు అని ఇట్లు స్ఫురించినట్టి వాక్యములు, పీయూషధారలైన యదయందు కురిసెను జ్ఞాన సస్యమును పండింప. ఓ రమణేశ్వర, ఓ ఆచార్యవర్య, ఓ ఆచార్యవర్య. నా మనస్సు మనమునర్పింతు నీకు, నా మనస్సు మనమునర్పింతు నీకు, నా హృదయమునందు నెలకొనియుండు, నా హృదయమునందు నెలకొనియుండు, నా హృదయమునందు నెలకొనియుండు, నా హృదయమునందు నెలకొనియుండు, నా హృదయమునందు నెలకొనియుండు. 10. నీ వ్యవహారమంతయు గమనించి ఒక రహస్యము చెప్పుచున్నాను వినుము అని ఎదలోని ఆచార్యుడవు రమణదేవుడు చెప్పే నీ రీతిగా నాకు లోకములో జనులున్నారు వినుము. 4 తరగతులైనట్టివారు లోకములో జనులున్నారు చూడు, 4 తరగతులైనట్టివారు. ఈ లోక సుఖములేవియు కోరకుండా, భౌతిక జీవన భావన లేక, దేహాత్మ భావనయే లేకయుండి, తను మనోజీవనములను పూర్ణముగా పరమాత్మకే సమర్పణ చేసియుండి, ఆత్మానుసంధాన పరులైన వారు మొదటి తరగతి యందున్నట్టి వారు. వారికి వృత్తి ఉద్యోగములనియు, భార్యాసుతాదులు ఇల్లు వాకిలియు, బంధుమిత్రులు తక్కిన పరిజనులు ఎవరును లేరు, ఏకాంత జీవనమే వారికి ప్రీతి. ఆ జీవనమందే జపతపోనిష్టలో నిలిచి ఉండెదరు, భక్తి తత్పరతతో భగవంతుని గూర్చి, భక్తి తత్పరతతో భగవంతుని గూర్చి నిత్యము చింతన చేయుచుండెదరు. ఆహారము కొరకు అన్యమైనట్టి అవసరముల కొరకైన నెప్పుడు ఎదురు చూడరు. నిత్యమాత్మనిష్ఠులయి అజగర వ్రతనిష్ఠులై ఉండువారు, అజగర వ్రతనిష్ఠులై ఉండువారు. దృఢతపోనిష్టలో కృషించుచుండు, దృఢతపోనిష్టతో కృషించుచుండ్రు. అట్టి వారికి ఇహలోక జీవనము శూన్యమే అని చెప్పవలయు నిశ్చయము. పారమార్థికమైన సంపద కలిగి దేహము తోడనే ముక్తులై ఉండి పరముగాంచెదరు పుట్టరిక లోకమున. దేహము తోడనే ముక్తులై ఉండి పరముగాంచెదరు పుట్టరిక లోకమున. ఈ లోకమందును పరలోకమందును సుఖములు పొంద కోరిక కలిగి ఉండి
రెండవ వారు సుఖములు ఈ లోకమందును పరలోకమందును సుఖములు పొంద కోరిక కలిగియుండి ఆ పైన మోక్షము నందుట కొరకు న్యాయార్జితమ్మగు విత్తముతోడ జీవించువారు లోకమునందు గలరు. ధర్మనిష్ఠులు వారు కర్మ నిరతులు ఏది చేయవలెనో అది చేసి బాధ్యతలెల్ల నిర్వర్తించుచుండి సుఖ దుఃఖములు సమముగా చూచుచుండి ఓర్పుతో నేర్పుతో జీవన సమరమందున విజయము సాధించువారు ఆధ్యాత్మికోన్నతి కొరకు నిత్యమును సాధన చేయుచూ ఉండెడి వారు లౌకిక అలౌకికములు రెంటియందును ఒక సమన్వయము సాధించడి వారు ధర్మము లక్ష్యముగా ఉన్నవారు రెండవ తరగతి ఎందున్నవారు. మూడవ తరగతి వారు లోకములో గల భోగములెల్ల అనుభవించుచునే ఆ పైన మోక్షమును పొందెడు మర్మము తెలిసిన వారు ఉభయత్ర సౌఖ్యమే అనుభవించెదరు. దేహమున్న వరకు సుఖముగా ఉండి దేహము విడిచిన తర్వాత కూడా మోక్ష సుఖమును పొందెడి వారు వీరు. ఈ లోకమొక్కటే తెలియను మాకు ఇందులో సుఖముగా ఉండకోరెదము ఆ పైన ఏమవునో ఎవరెరుగదురు ఆ పైన ఏమవునో ఎవరెరుగదురు. తినుము త్రాగుము స్వేచ్ఛగా నుండు మిచట దేహము భస్మపై పోయిన పిదప మరల వచ్చుట ఏడ మరచిపోదాని ఇప్పటి సంగతి ఏమిటో చూడు కోరికలెల్లను తీర్చుకోవలయు అందిన దానిని పొందగా వలయు అందుకై అర్థమును ఆర్జించవలయు. ధర్మము లేదు మోక్షము లేదు మాకు అర్థము కామము ఈ రెండే గలవు. అప్పు చేసిన అయిన పప్పు కూడు తిను ఎవరేమనినా ఏమి ఎవరికి లెక్క నా ఇచ్చ వచ్చినట్లు జీవింతు దేవుడు లేడు ఏ దయ్యము లేదు బ్రతికినన్నాళ్ళు హాయిగా ఉండవలయు. ఆరోగ్యముగా ఉండి అనుభవించుటకు సామర్థ్యమును కలిగి ఉండకోరిదను అనడి వారున్నారు నాలుగవ తరగతి వారు లోకమున. అట్టివారికి సుఖం మిహమున గలదు పరలోకముల గూర్చి చింత లేకుండా జీవించతరుగాన పరలోక సుఖము వీరికి లేదు మోక్షము మాట అసలు లేదు. ఇది మూడవ తరగతి వారే అట్ట ఉన్నారు. నాలుగవ తరగతి నందుండు వారు దోపిడీదారులు దుష్టులు వీరు రౌడీలు మూర్ఖులు పరుల పీడించి బ్రతికెడు వారు నేరములు చేయుటకు వెనుకాడనట్టి దుర్మార్గులు వీరు. త్రాగుబోతులు వ్యభిచారులు మరియు దొంగలు హంతకులైనట్టి వారు సజ్జనులైన వారిని చూడలేరు. రాక్షస వృత్తితో జీవించువారు నేరము చేసి శిక్షలు పొందువారు సంఘ మర్యాదనుల్లంఘించి లోక కంటకులుగా సమాజమునందు బ్రతుకు అథములు వీరికి లోకమునందు సుఖము లేదు పరలోకమునందు కూడా సుఖము లేదు పరమ నీచులు వీరు. వీరిని లోకము క్షమింపరాదు వీరిని రాజ్యము క్షమింపరాదు వీరిని దైవము క్షమింపబోదు. ఇటుగాక భ్రష్టులైపోయి దుర్గతి నందడి వర్గము వీరు. నాలుగు తరగతులు. ఈ 4 తరగతులేవి ఏవేవో వివరించి తిని నీది మొదటి తరగతి సందేహమే లేదు చెప్పుచున్నాను. అయినను ద్వంద్వ భావములున్నవయ్య భార్య ఉన్నందున బాధ్యత గలదు రెండవ వర్గములోనికి కూడా దూకుచుండును నీ మనస్సుండలేక రెంటి నడుమ నీవు నలుగుచున్నావు. అట్టి ద్వంద్వము వీడియుండుము నీవు దొరికినదేదియో దొరికెను నీకు ఉన్నదేదో అదే ఉన్నది నీకు ఉన్నదేదో అదే ఉన్నది నీకు. క్రొత్తగా రమ్మన్నరాదేది ఇప్పుడు ఉన్నదానిని పొంది ఓర్పు వహించి ఉన్నట్టులుండుము శుభమగు నీకు ఉన్నట్టులుండుము. తెరపైన కదలాడు దృశ్యములెల్లా తెరనంట గుండెడి తీరును కనుము. మింటిలో తిరుగాడు మేఘమాలికలు మింటినే రీతిగా అంటవో కనుము. అద్దములో తోచుచున్నట్టి బింబములు అద్దము నెట్టులా అంటవో కనుము.
కలలోన చూచెడి బలు సంభవములు కలగాంచు నిన్ను తాకని ఛాయ కనుము నీ మనోబుద్ధులు నీ శరీరమెట్లు చరించిన నన్ను స్పృశించవు నిన్ను కనుము నన్ను స్ఫురించవు నిన్ను చరించినను స్పృశించవు నిన్ను నీ మనోబుద్ధులు నీ శరీరమెటు చరించినను స్ఫురించవు నిన్ను కనుము అని ఇట్లు విన్నా నాకని కనిపించే ఇదియే భగవదాదేశము తలదాల్చునయ్యా ఎన్నియో విధములా బోధించినావు ఎన్నియో రూపమును దాల్చిన వచ్చి శ్రవణము చేయు భాగ్యము లభించే ఇది నీ అనుగ్రహమే ఎనియంతు శ్రవణము చేయుట ప్రథమము పిదప మననము చేయుట మననమునర్చే నది నిధిధ్యాసనమునరించుటను శ్రవణ మనన నిధిధ్యాసనములను ఆచరించదను నేనిక నుండి స్వామి నీ బోధలెల్లా అభ్యాసమునర్చి అనుభూతిక విదెచ్చుకొనగ యత్నింతు నీ కృప లేకుండా తీయును నాకు సాధ్యమౌనా స్వామి శరణము నీవే ఏకలవ్యునకు ద్రోణుని మట్టి బొమ్మ గురువై ధనుర్విద్య నేర్పిన ఎట్లు శ్రీరమణులను కొండయే గురువగుచు ఆత్మనిష్ఠునిగా నిలిపిన ఎట్లు నాకు శ్రీరమణుల చిత్రపటమే గురువై నాకాత్మ విద్యను నేర్పును లెమ్ము నా దేహయాత్రకై వలసిన ఎట్టి అవసరములు మితముగా చేసి కొనుచు నా శరీరమును సృష్టింపజేసెదను మితభాషిగా మారి ఇంద్రియముల నిగ్రహించడి ప్రయత్నమునరించదను అన్య విషయ చింతనవంతరానీయక స్మరించదను భజించదను ఓ స్వామి నీ అనుగ్రహము కాంక్షించి మున్ముందు నా మీద నేనే అనుగ్రహము చూపెదను నీ బోధలు గ్రహించి జీవితమందు అనుభవ గోచరమరించుకొందు భక్త శిఖామణి ప్రహ్లాదుడొకడు జ్ఞాన వైరాగ్యములు రూపుకొన్నట్టి లీలాసుకుండొకండును ఎద నిల్చి నన్ను సన్మార్గమునందు నిల్పెదరు అడుగడుగునకు మాధవాను చింతనమే సేయుచు మేనిపై స్పృహలేనివాడు అంభోజ గర్భాదులభ్యసింపనది హరిభక్తి పొంభావమైనట్టివాడు మాతృగర్భము చొచ్చి మన్నది మొదలు చిత్తము అచ్యుతి మీద చేర్చినవాడు అంకించు తనలోన నిఖిల జగత్తు శ్రీ విష్ణుమయమని తలచెడువాడు వినయము కరుణ వివేకము వంటి సద్గుణముల కాటపట్లైనవాడు లలిత మర్యాదు ప్రహ్లాదుని సతతము నా ఎదలో నిల్పి నతులు నచ్చదను ప్రతి నిమేషము పరబ్రహ్మము చూచి మది జొక్కి వెలుపల మరచెడువాడు కమలంబు మీటి భృంగములకు ఓలె మోముపై కేశముల్ ముగినవాడు గెరవ్రాసి మాయనంగీకరించని వసనంబు గట్టగా వచ్చెడువాడు సంగికాడని వెంట చాటెడి రీతి బాలురహాస శబ్దము గలవాడు మహితములైనట్టి అవయవములను కలిగిన అవధూతయైనట్టి సుకుని నా ఎదలో నిల్పి నతులు నచ్చదను ఎగ్గులు పలుకక ఎవరిని కూర్చి కోరికలేవియు కోరనివాడు కూడక లోకుల కూటములందు జగతిని కన్నెత్తి చూడనివాడు ప్రారబ్ధవశమున లభించినట్టి దానితో సంతుష్టి నొందెడివాడు నేర్పినవాడయ్యు నిలకడ చెంది నేర్పులు చూపుట నేరనివాడు
లీలాసుకుండా మహావధూత నాయదలో నిల్పిన నతులో నచ్చదను. తెల్లని గోచీని ధరించువాడు ఒకటుండు భుజముపై నొసగిడువాడు, భస్మము నుదుటిపై పూసినవాడు, కుంకుమ బొట్టును పెట్టినవాడు, కరమున దండంబు కలిగినవాడు, మోమున చిరునవ్వు మలిచినవాడు, మధురమవు మౌనము దాల్చినవాడు, కరుణామయములైన కన్నులవాడు, బ్రహ్మతేజ ప్రభ వరలెడువాడు, వేదాంత వీధుల విహరించువాడు, భక్తుడై అరుణుని భజించువాడు, భక్తుడై అరుణుని భజించువాడు, జ్ఞాని అయి జ్ఞానబోధలు చేయువాడు, ఈశుడై వరముల నిచ్చెడువాడు, అఖిలము తాని అయి అమరెడువాడు, ఆ రమణ మహర్షి నతి భక్తితోడ నా యద నిల్పి నతుల నచ్చదను. ఆ రమణ మహర్షి నతి భక్తితోడ, ఆ రమణ మహర్షి నతి భక్తితోడ, ఆ రమణ మహర్షిని అతి భక్తితోడ నా యద నిల్పి నతుల నచ్చదను. నా యద నిల్పి నతిలో నచ్చదను. ఈ మనస్సు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రకంగా వ్యవహరించమంటున్నది. ఒకసారి ఇలా కావాలంటుంది, ప్రేమించే బంధువుల మధ్యన జీవించేటట్లు చేయమంటుంది. మరోసారి ఇలా కావాలంటుంది, ద్వేషించే బంధువుల మధ్యన జీవించేటట్లు చేయమంటుంది. ఇంకొకసారి ఇలా కావాలంటుంది, ఎక్కడా బతకలేవు చంపేయమంటుంది నా దేహాన్ని. వేరొకసారి ఇలా కావాలంటుంది, మానవ స్వరూపాల మధ్యన జీవించేటట్లు చేయమంటుంది. ఇలా చిత్తచాంచల్యంతో మత్యబ్రాహ్మణపై నేనున్నాను. అరుణాచలేశ్వర, అరుణాచలేశ్వర, ఓ కరుణేశ్వర, రమణేశ్వర, అరుణాచల శివ. ఓం నమ శివాయ శివ. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ.